శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గత 2 రోజులుగా శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి భజగోవింద శ్లోకాలలో మొట్టమొదటి రోజున భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్న శ్లోకంతో ప్రారంభం చేసి నిన్నటి రోజున 2వ శ్లోకాన్ని స్పృశించి భగవంతుడు పలికించినంత మేర శంకర భగవత్పాదులు అనుగ్రహించినంత మేర కొంతవరకు వ్యాఖ్యానం చేసి ఉన్నాను. నేటికి 3వ రోజు ఉపన్యాసంలోకి ప్రవేశించాం. ఈసారికి ఇక్కడ జరుగుతున్న ఉపన్యాసాల పరంపరలో ఇది ఆఖరి ప్రసంగం. అయితే నిజానికి 3 రోజులలో భజగోవింద శ్లోకాలు 30 శ్లోకాల యొక్క వ్యాఖ్యానం పూర్తిగా చేస్తామనేటటువంటి ఉద్దేశంతో ఈ ఉపన్యాసాలను ప్రారంభించలేదు కదా. అయితే దాని యొక్క అందం మీరెవరూ తెలియని వారు కారు. ఆ 30 శ్లోకాలు ఎంత గంభీరంగా ఉంటాయో అవి దాని పేరే మోహముద్గరం. అది మోహాన్ని తీసివేయగలిగినటువంటి అపారమైన శక్తి కలిగినటువంటి శ్లోకాలు. అందుచేత అవి రాజశాసనంలా ఉంటాయి. ఆపదలో పడిపోయినటువంటి వాడిని బయటికి తీసుకొస్తున్నట్టుంటాయి తప్ప అదేదో నచ్చ చెప్తున్నట్టో బుజ్జగిస్తున్నట్టో ఉండేటటువంటివి కావు. అందుచేత శ్లోకములు ఉండడమే కొంచెం చాలా గాంభీర్యమైనటువంటి స్థితిలో ఉండి పతనాభిముఖుడై వెళ్లిపోతున్నటువంటి మనుష్యుణ్ణి ఉద్ధరించడం కోసమని జగదాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు ఏ విధమైనటువంటి రాజీ లేకుండా ఒక గురువు శిష్యుణ్ణి మందలించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఇంకా ఏ విధమైన రాజీ లేకుండా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినటువంటి శ్లోకాలు భజగోవింద శ్లోకాలు. దానికి మకుటము భజగోవిందము అని శంకరులు ఆనాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి సూత్రములు చెప్తుండగా చూసి జగత్తు యందు తాదాత్మ్యత చెందినటువంటి ఒక జీవుణ్ణి వృద్ధ బ్రాహ్మణుడిలో దర్శించినటువంటి వారై జీవకోటిని ఉద్ధరించడం కోసమని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ మొదలుపెట్టారు. మీకు నిన్నటి రోజున ఒక విషయాన్ని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. సాధారణంగా కోపం వచ్చినటువంటి వాడు ఎదుటివాడిలో ఉండేటటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తాడు, నిందిస్తాడు తప్ప వాడు చేస్తున్నటువంటి పొరపాటుని సరిదిద్దేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యడు. కానీ గురువుల యొక్క కటాక్షము గురువుల యొక్క కృప వేరుగా ఉంటుంది. వారు కేవలం నిందించడం కాదు, నిందించడం కోసమని గురువుల యొక్క స్థితి ఉండదు. వారు చింతాసూయా వివర్జిత బాల్య భావేన యోభాతి బ్రహ్మజ్ఞానీస ఉచ్యతే. వారికి కోపం ఎందుకుంటుంది? వారి యొక్క తాపత్రయం ఎంతసేపు సంసారమగ్నుడైపోయినటువంటి జీవుణ్ణి ఉద్ధరించాలనేటటువంటి తాపత్రయంతో చేసే ప్రయత్నమే తప్ప ఒకరిని నిందించాలన్న భావన కాదు. అందుకని భజగోవింద శ్లోకాలలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆచార్యులు చాలా కిందకి దిగొచ్చారు. ఏదో బ్రహ్మసూత్రాలకి భాష్యమో భగవద్గీతకి భాష్యమో లేదా ఉపనిషత్తులకు భాష్యమో ప్రస్థానత్రయం అనబడేటటువంటి ఆ 3 భాష్యాన్ని ఎంతమంది శంకర భాష్యాన్ని అవగాహన చేసుకోగలుగుతారు? ఎంతమంది అసలు ఆత్మస్థితి అంటే ఏమిటి, బంధనం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మనమున్న స్థితి ఏమిటి, దాంట్లోంచి ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి మార్గం ఏమిటి, దీన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితి ఎంతమందికి ఏర్పడుతుంది? కానీ
ఆచార్య పురుషులైనటువంటి శంకరులు అపారమైనటువంటి కృపతో మనిషి జీవితంలో వచ్చేటటువంటి ఒక్కొక్క సమస్యని, ఒక్కొక్క క్లేశాన్ని చూస్తూ, అందుచేత ఆచార్య పురుషులు జీవకోటిని ఉద్ధరించడం కోసమని ఆనాడు చేసినటువంటి మహత్తరమైనటువంటి ప్రయత్నమే భజగోవింద శ్లోకం. అందుకని ఆ భజగోవింద శ్లోకాలు చెప్పేటప్పుడు మనిషి జీవితంలో వచ్చేటటువంటి లోపాల్ని, ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం ఎలా చెయ్యాలనేటటువంటి దాన్ని శంకరులు అందులో బోధ చేశారు. ఎవరు మన మీద అంత కృపతో మనకి నిత్య జీవితంలో వచ్చేటటువంటి లోపాల్ని, ఆ లోపాల్ని దిద్దుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని ఎవరు నేర్పుతారు, ఎవరు చెప్తారు? ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రబోధం చేశారు. ప్రతి శ్లోకము కూడా ఏదో యాంత్రికంగా ఒకే రకమైనటువంటి విషయాన్ని స్పృశించలేదు భజగోవింద శ్లోకాల్లో. అందుకే మొట్టమొదటి శ్లోకంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అని మొదలు పెడితే గోవిందా 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 అనరా, అలా అనకపోతే, ఆ నామస్మరణ చెయ్యకపోతే జీవితం ఎలా పాడైపోతుందో, ఒక పక్క నుంచి వెంట తరుముతూ కాలస్వరూపాంతర్గతంగా మృత్యువు ఎలా వచ్చేస్తోందో దాన్ని మహానుభావుడు ఆవిష్కరించి చూపిస్తారు. రెండవ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి వెంటనే శంకరులు అంటారు, అయ్యయ్యో, ప్రధానంగా మనందరినీ పట్టి పీడించేటటువంటి సమస్య ఏది ఉన్నదో, దేనితో తాదాత్మ్యత చెందడం చేత మనందరం కూడా భగవంతుని ఆరాధించవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయాన్ని కోల్పోతున్నామో, దాని చేత మనం ఎంత ఇబ్బందుల్లోకి వెడుతున్నామో హెచ్చరించి చూపించడం కోసమని యావత్విత్తోపర్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త అన్న శ్లోకాన్ని మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సమృద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని స్పృశించారు. నిజంగా అవి ఎంత గంభీరమైన విషయాలంటే నాకైతే అనిపిస్తుంది అసలు ఏం చదవాలి, ఏం చదవక్కర్లేదు జీవితంలో. ఒక్క భజగోవిందం ఒక్కటి చదివి భజగోవిందం సరిగ్గా అర్థమైతే చాలు, మనిషి జీవితం గట్టెక్కిపోతుందనిపిస్తుంది. ప్రతి వాణ్ణి ఏ లోపాలు కట్టి పారేస్తున్నాయో ఆ లోపాలను ఎత్తి చూపుతారు శంకరులు. నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్వాంస వసాది వికారం మనసి విచింతియ వారం వారం అంటారు శ్లోకంలో. అరేరే, నీకు యవ్వనం ఉన్నప్పుడేరా ఒంట్లో దారుఢ్యం ఉండేది. నువ్వు ఏమైనా చెయ్యగలిగితే నీ కర్మేంద్రియాలతో కావలసినటువంటి చోటుకి వెళ్లి భగవంతుణ్ణి ఆరాధించగలిగినటువంటి శక్తి నీకు ఉండేది కేవలం ఆ యవ్వనంలో. అటువంటి శక్తి కలిగినటువంటి సమయం అంతా దేనికోసం పాడు చేసేసుకుంటున్నావో తెలుసా? నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం. ఎంత ఆశ్చర్యం! ఈ శరీరము ఏ సప్తధాతువుల చేత నిర్మింపబడిందో, చర్మము, మాంసము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత పురుష శరీరము ఎట్లా నిర్మింపబడిందో అలాగే స్త్రీ శరీరము కూడా 7 ధాతువుల చేతనే నిర్మింపబడింది. నిర్మింపబడినప్పటికీ ప్రతి ప్రాణికి ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరగాలి కనుక, ప్రాణికోటి యొక్క ఉత్పత్తి అలా నడవాలి కనుక ఒక గొప్ప స్థితిని భగవానుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుచేత ఉపాధులు స్త్రీ ఉపాధులు పురుష ఉపాధులు అని విడివడ్డాయి. అందులో పురుష ఉపాధి కన్నా స్త్రీ ఉపాధిలో కొద్ది తేడాలు వచ్చాయి. కేవలం 2 చోట్ల మాంసము కొవ్వు పైకి ఉబికై ఒక చోట లోపలికి వెళ్ళాయి. అంత మాత్రానికి నీ జీవితంలో బలం కలిగినటువంటి యవ్వన సమయాన్నంతటినీ వృధా చేసుకుంటున్నావురా. మనసి విచింతియ వారం వారం. ఒక్కసారి బాగా మనస్సులో ఆలోచించి చూడు. అంటే స్త్రీలను కించపరచాలని శంకర భగవత్పాదులు ఈ విషయం చెప్పలేదు. ఎందుచేతనంటే ఆకర్షణ కలిగినటువంటి వస్తువు కనుక పురుషుడు తన జీవితాన్ని గట్టెక్కించుకుని తను చేయి పట్టుకున్నటువంటి స్త్రీని ధర్మపత్నిగా తనతో పాటు నడిపించి ఆవిడ జీవితాన్ని కూడా ఉద్ధరించవలసినటువంటి బాధ్యత ప్రధానంగా పురుషుడి మీద ఉన్నది కనుక ఆ పురుషుడు నడిచినటువంటి మార్గం చేత స్త్రీ జీవితంలో కూడా సుఖశాంతులు నిండుతాయి కనుక హెచ్చరికని పురుషుడి వైపు నుంచి చేశారు. చేసి
అందుచేత కేవలం అటువంటి మోహానికి లొంగకు నాన్న అని బుజ్జగించి స్త్రీ సంబంధంగా ఏర్పడేటటువంటి యవ్వన ఉద్రేకాన్ని, తత్కారణంగా మనిషి ఎంత అధప్పతనానికి వెళ్లిపోతున్నాడో ఆ తాత్కాలికమైనటువంటి ఆకర్షణ నుంచి తనని తాను నియంత్రించుకోవడానికి మనస్సులో ఎలా ఆ శరీర సంబంధమైనటువంటి విషయాన్ని మనసి విచింతియ వారం వారం ఎలా లోపల తిప్పితే ప్రబలంగా లాగేటటువంటి ఆ స్త్రీ ఆకర్షణ లాగడం మానేస్తుందో, తనని తాను ఉద్ధరించుకోగలుగుతాడో ఆ శ్లోకంలో చెప్తారు. అంటే ఏదో ఒక్క శ్లోకాన్ని ఇవాళ నేను చెప్పాలి కదండి అని మరు శ్లోకాన్ని చెప్పేసి ఆపేయడం నాకు ఇష్టం లేక ఒక్కసారి అన్ని శ్లోకాలని స్పృశించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తరువాత శంకరులు అంటారు వేరొక శ్లోకంలో, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. కొన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత శంకరాచార్యుల వారి యొక్క ఆవేశం కొంత తగ్గిన తర్వాత ఇంకా మూఢ అనరు. వచ్చి శిష్యుడు ఎదట నిలబడి చేతులు కట్టుకుని నిలబడేసరికే గురువు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. అంత తప్పు చేసినటువంటి శిష్యుడు, అంత తప్పు చేసినటువంటి వాడు శంకరులు మూఢ అని పిలిచేటప్పటికి కూడా అయ్యయ్యో నా వల్ల ఇంత పొరపాటు జరిగిపోయిందని అంత వృద్ధ బ్రాహ్మణుడు చేతులు కట్టుకు నిలబడిపోయేసరికి అయ్యో నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు వీళ్ళని, నేను ఆగ్రహిస్తే ఎలా అని అమ్మ పిల్లవాణ్ణి హత్తుకున్నట్టు మహానుభావుడు వెంటనే భ్రాత అంటారు. ఓ సోదరా ఆలోచించబోయ్, ఏమిటో ఈ సంసారం ఏమిటో, కాతేకాంత ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్య, ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించు. అనేకమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, ఒక్క అరగంట సేపు నేను ఈ విషయం మీద ఇవాళ ఆలోచన చేస్తాను. పప్పు దొరకకపోతే ఆలోచిస్తావు, ఉప్పు దొరకకపోతే ఆలోచిస్తావు, పిల్లాన్ని ఏ కాలేజీలో జాయిన్ చెయ్యాలో రోజులు ఆలోచిస్తావు, 10 మందిని సంప్రదిస్తావు కదా. ఈ విషయం మీద నీ జీవితం మొత్తం మీద ఒక్క అరగంట సేపు ఆ సబ్జెక్టు తప్ప వేరొకటి లేకుండా ఆలోచించి చూడు. తాతేకాంత పురుషుడికి స్త్రీ అయినా, స్త్రీకి పురుషుడైనా ఎక్కడి నుంచి వచ్చింది భార్య ఒక్కసారి ఆలోచించు. నీకు తెలిసి నువ్వు 1000 పెళ్లి చూపులు చేసి 1001వ పెళ్లి చూపుల్లో ఎవరో ఒక కన్యని ఎంచుకుని 3 లేచావు. కానీ అంతకుముందు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక తల్లిదండ్రులకి కూతురు. అంతకుముందు ఆ తల్లి గర్భంలోంచి వచ్చింది. అంతకుముందు అప్పుడు కూడా ఉండాలి కదా, ఉంటే కదా అమ్మ కడుపులోకి వెళ్ళింది. అమ్మ కడుపులో ఎన్ని కష్టాలు పడింది, అమ్మ కడుపులోంచి బయటికి ఎలా వచ్చింది, వచ్చి పెద్దది ఎలా అయింది, నీకు భార్యగా ఎలా వచ్చింది, నీకు భార్యని చేసినదెవరు, ఎంత త్యాగం చేసి ధర్మపత్నిగా నీ చెయ్యి పట్టుకుంది, దేనికోసం నువ్వు ఆమెని పాణిగ్రహణం చేశావు. కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? ధర్మపత్నిగా నేను స్వీకరిస్తున్నానని చెప్పి స్వీకరించినటువంటి వాడివి ధర్మమునందు ఉపకరణముగా ఆమెని వాడుకుంటున్నావా, లేక కామపత్నిగా వాడుకుని నువ్వు పతనం చేసుకుని ఆవిడ్ని కూడా పతనం చేస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్య 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 అనబడేటటువంటి ఆ కాంత? కాతేకాంత కస్తే పుత్ర, నా కొడుకు నా కొడుకు, నా కూతురు నా కూతురని విర్రెక్కిపోతున్నావే. ఒక్కసారి ఆలోచించి చూడ, నా కొడుకని ఓ విశేషమైన మోహానికి గురైపోతున్నావు. ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ కొడుకు అనబడేటటువంటి 7 ధాతువుల చేత నిర్మింపబడినటువంటి శరీరంలో ఒక్క ధాతువుని నువ్వు ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టావా? ఎప్పుడైనా నీ కొడుకు ఒంటి మీద ఉన్న చర్మం ఓ గజం చర్మం తెచ్చి నువ్వు ఎప్పుడైనా పెట్టావా? 4 ఎముకలు తెచ్చి వాడి శరీరంలో పెట్టావా? 2 ఊపిరితిత్తుల్లో ఓ ఊపిరితిత్తు నువ్వు పెట్టావా? గుండెకున్న 4 కన్నాల్లో ఓ కన్నం నువ్వు పెట్టావా? వాడి శరీరంలో పోయబడినటువంటి కొన్ని లీటర్ల రక్తంలో ఒక చుక్క రక్తం నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్లి పోసావా? వాడి ఒంటికున్న 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, ఆ తర్వాత నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 కన్నములు కలిగినటువంటి నీ కొడుకు శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దైవదత్తములనేటటువంటి 10 వాయువులు ఎవడి శాసనము చేత తిరుగాడుతున్నాయో, ఎవడి శాసనము చేత బయటికి వెళ్ళిపోకుండా నిలబడుతున్నాయో అటువంటి వాయువుని పోసిన వాడివి నువ్వా? బయటికి వెళ్లకుండా నియంత్రించిన వాడివి నువ్వా? తెల్లవారి లేస్తే వాడు తిన్న ఆహారం జీర్ణం చేస్తున్న వాడివి నువ్వా? లేకపోతే వాడి శరీరం సమానంగా పెరగడానికి హేతువైన వాడివి నువ్వా? పెంచిన వాడివి నువ్వా? వాడిలోని మేధస్సువి నువ్వా? ఏది నువ్వు? ఏది చూసి నా కొడుకని మోహంతో ప్రబలిపోతున్నావు? ఇందులో నీ యొక్క యాజమాన్యపు హక్కుని ప్రకటించుకోవడానికి నీకున్న అధికారం ఎంత? దీన్ని సృష్టి చేస్తున్నవాడెవరు? పెంచుతున్నవాడెవరు? నీకు ఈ భాగ్యం ఇచ్చినవాడెవరు?
ఎప్పుడైనా ఆలోచించావా? కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. నా సంసారం నా సంసారం అని చెప్పి ఆ సంసారం కోసం పట్టుకుని ఊరు వాడా తిరుగుతూ ఆ డబ్బట్టుకొచ్చానని ఇది పట్టుకొచ్చానని అది పట్టుకొచ్చానని సంసార మగ్గునుడవై బ్రతుకుతున్నావే. అంతకన్నా వేరొక వస్తువు ప్రపంచంలో లేదని అనుకుంటున్నావే. కానీ నీ సంసారమును నిలబెట్టిన వాడెవరు? ఎప్పుడైనా ఆలోచించావా? కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. పోన్లేవయ్యా, ఇవన్నీ పక్కన పెట్టే. ఏమోనండి, వాళ్ళందరూ నాకు ఎలా తెలుసండి, మీరు వాళ్ళందరి గురించి నన్ను అడుగుతారేమిటి అంటావేమో. కస్యత్వం, నువ్వెవరు ఒక్కసారి చెప్పు. ఏవి ప్రశ్నలండి? ఆ ఒక్క శ్లోకం చాలదండి జీవితాన్ని మార్చేయడానికి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటే ఏం చెప్తాం? కోటేశ్వరరావునండి అంటాం. ఈ నామకరణం చెయ్యకముందు దీనికి కోటేశ్వరరావు అన్న పేరు ఎప్పుడో తల్లిదండ్రులు పెట్టారు ఒకనాడు. ఆ తల్లిదండ్రులు పేరు పెట్టక ముందు కూడా ఈ శరీరం ఉన్నదే. ఈ శరీరము దీని చేత ధరింపబడక ముందు కూడా ఇది ఉన్నదే. ధరింపబడిన శరీరము పడిపోయిన తర్వాత కూడా ఇది ఉంటోందే. ఆ వస్తువేది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు ప్రవేశించింది? లోపల ఎలా ఉంది? ఎంత ఏడ్చింది? ఎలా బయటికొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారి వెనక్కెడితే నీకెంతవరకు జ్ఞాపకం? మహా ఉంటే నీ జ్ఞాపకం నువ్వు ఎల్కేజీ చదువుకుంటూ పలకలో ఆలు దిద్దుకోవడం వరకు నీకు జ్ఞాపకం ఉందేమో. కానీ ఆ వెనక నువ్వు పడ్డ కష్టాలు నీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్థనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంచమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఏ విధమైనటువంటి బాధ లేకుండా, ఏమీ తెలియకుండా, ఒక్కనాడు భగవంతుడి గురించి ఆలోచించకుండా తను విసర్జించుకున్నటువంటి మలమూత్రములలో తాను ఈగపడినట్టుగా పడి కొట్టుకున్నావే ఆ రోజున నిన్ను రక్షించిన వాడెవర్రా? నీకు ఆకలేస్తే నీ చేత ఏడిపింపచేసిన వాడెవడ్రా? రవం చేయించిన వాడెవడ్రా? ఎప్పుడైనా ఆలోచించావా? కస్యత్వం కుతయాయాత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఉపన్యాసానికి వచ్చానండి అంటావు. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు ఈ లోకంలోకి? ఎప్పుడైనా ఆలోచించి ఒక్కసారి వెనక్కెళ్ళి నేను ఫలానా చోటు నుంచి ఇక్కడికి వచ్చాను అన్న మొట్టమొదటి నీ స్థానం ఏదో ఒక్కసారి ఆలోచించి నువ్వు చెప్పు. నీకు తెలియదే? మిగిలిన విషయాలన్నీ కనుక్కుంటున్నావే. ఇది ఎప్పుడైనా ఎవరినైనా పెద్దలను అడిగావా? అయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానండి, అసలు నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి, మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాను ఈ భూమి మీద? ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. ఏమీ తెలియని వాడికి ఇంత ఆడంబరమా, ఇంత ఎగిరిగిరి పడ్డమా, నాకన్నీ తెలుసని గుండెలు బాదుకోవడమా? ఎంత అమాయకత్వం రనిది. కుతయాయాత తత్వం చింతయతదియభ్రాత. ఒక్కసారి ఆలోచించబోయ్ సోదర. నలినీజలగత జలమతి తరళం తత్వజీవితమతి చయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం. అరేరే, నీ జీవితం ఎంతసేపు ఉంటుందో నీకు తెలియదా? తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో, ఎంత తాత్కాలికంగా ఉంటుందో, ఎంత క్షణంలో జారిపోతుందో, అంత బుద్ధుతప్రాయమైనటువంటి జీవితాన్ని నువ్వు పొంది ఉన్నావా? ఈ జీవితంలో నువ్వు దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడం మానేసి కేవలం శోకముతోటి, దుఃఖముతోటి, రోగములతోటి, తనవారితోటి ఏడుస్తూ కూర్చుని జీవితాన్ని గడిపేస్తున్నావా? నా దృష్టిలో ఈ లోకమంతా ఎప్పుడో చచ్చిపోయింది అసలు శోకంతో అన్నారు శంకరాచార్యుల వారు. ఎంతంత బాధతో వచ్చాయో చూడండి ఆ శ్లోకాలు. లోకం శోకచ హంత సమస్తం. తను ఆనంద స్వరూపుడు, తనకసలు శోకం అన్నది లేదు. లేని శోకాన్ని తెచ్చి పెట్టుకుని తను ఎప్పుడూ ఏడుస్తూ, ఏడుపే తన స్వరూపంగా బతుకుతున్నాడు. ఏడుపుగా ఉంటున్నాడు, ఏడుపుగా వెళ్ళిపోతున్నాడు, ఏడిపించి వస్తున్నాడు, ఏడిపించిపోతున్నాడు. ఎంత చిత్రం రా! ఈ లోకం అంతా ఏడుపే. ఏడుపు తప్ప నవ్వు నాకు కనపట్టలేదు. నవ్వినవాడు, ఆనందంగా ఉన్నవాడు, సుఖంగా ఉన్నవాడు, ఇది నా స్వరూపం అన్నవాడు నాకు కనపట్టలేదు. ఈ లోకమంతా హంతమైపోయింది, చచ్చిపోయింది ఎప్పుడో శోకం చేతన్నారు. ఆచార్య పురుషులకి, జగద్గురువులకి ఎంత పరివేదన కలిగిందో చూడండి. ఏమిటో నీ వెంట వీళ్ళందరూ తిరుగుతున్నారు, నాకింత సర్కిల్ ఉందంటావు. దిక్కుమాలిన మాట, ఇంతకన్నా దరిద్రమైన మాట ప్రపంచంలో లేదురా. నీ గొప్పతనం, నీ ఈగో అంటుంటారు. నా అంత వాణ్ణి నేనని చెప్పుకోవడానికి వాడు చెప్పుకునే మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా అండి? 3 చేత చెప్పుకుంటూ ఉంటాడు. ఏంటి? నాకింత డబ్బు ఉంది, నాకింత పరివారం ఉంది, నాకింత మంది తెలుసండి. ఎంతమంది వస్తుంటారనుకుంటారు మా ఇంటికి? లేచింది మొదలు వస్తూనే ఉంటారు, రాత్రి వరకు వస్తారు, ఫోన్లు ఎడతెరిపి లేకుండా వస్తాయి. ఇవన్నీ తన స్టేటస్ సింబల్ కింద చెప్తూ ఉంటాడు.
శంకరాచార్యుల వారు వాత పెట్టారు వెనక నుంచి. ఒక్కసారి ఆలోచించి, ఊరే వయసిగతే కామ వికార, నీ ఒంట్లో వయస్సు అయిపోయిందా? కామ వికారం అన్నది ఇంకెక్కడుందిరా? ఒక్కసారి వయస్సు అయిపోయిన తర్వాత ఇంకా కామ వికారమే లేదు. వయసిగతే కామ వికార శుష్కే నీరే కక్కాసార, చెరువు ఎండిపోయిందా? ఇంకా ఏమండి ఇది చెరువండి అన్నారనుకోండి, నీళ్లు లేని దాన్ని చూపించి చెరువంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. క్షీణే విత్తే కప్పరివార, ఒక్కసారి నీ దగ్గరున్న డబ్బులు కానీ లేవు అన్నారా? నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసిందా? ఇందులో ఎంతమంది ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారో, ఎంతమంది నీ ఇంటికొచ్చే వాళ్ళు ఉన్నారో లెక్క బయటపడిపోతుందంటారు శంకరాచార్యుల వారు. క్షీణే విత్తే కప్పరివార జ్ఞాతే తత్వేక సంసార. ఈ విషయం నీకు అర్థమైపోయిందనుకో, నిజంగానండి మీరు ఆ శ్లోక వ్యాఖ్యానాన్ని చంద్రశేఖర పరమాచార్యుల వారి అమృత వాక్కుల వెంట ఒక్కసారి విన్నారనుకోండి, వెర్రి మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఏమిరా, తెల్లవారు లేస్తే మా అబ్బాయిని తిరుగుతాం, మా అమ్మాయిని తిరుగుతాం, మా అల్లుడు అని తిరుగుతాం, నా కోడలు అంటాడు, నా భార్య అంటాడు. శంకరాచార్యుల వారు బాగా కాల్చి అట్ల కాడా దానాన్న ఒక్కసారి చొక్కా ఎత్తు పైకని ఓ వాత పెట్టారు శ్లోకంలో భజగోవిందంలో. నేను అందుకే ఈ మాట చెప్తున్నాను, మహాప్రభు ఇవి నాకు వంటబట్టాయని కానీ, నేను జ్ఞానినని కానీ, నాకు తెలుసునని కానీ నేను చెప్పట్లేదు. యథార్థమునకు నేను ఈ మాటలు చెప్పుకుంటున్నది నా కోసం తప్ప మీకోసం కాదు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంటారు సుందరకాండలో హనుమ. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరూ సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అంటారు. అలా ఇక్కడ ఉన్నటువంటి సభలో అందరూ నాకన్నా అధికులున్నారు, నాకన్నా సమానులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు, నా దగ్గర వినవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ ప్రాజ్ఞులే. మరి ఎందుకు చెప్తున్నావు? నన్ను నేను హెచ్చరించుకోవడానికి చెప్పుకుంటున్నాను. ఈ ఒక్క శ్లోకం చాలదండి భజగోవిందంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. నీ వెంట ఉన్నారనుకున్న వారు ఎంతకాలము నీ వెంట ఉంటారో నేనొకటి చెప్తున్నాను. ఇలా కాకుండా కూడా ఉన్నవారు ఎవరైనా ఉంటే నువ్వు నమ్ముకు బతుకు అన్నారు శంకరాచార్యుల వారు. ఒక్క విషయం చెప్తానబ్బాయి విను. ఏమిటది? యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఈ ఒక్క శ్లోకం వంట పట్టిందనుకోండి, మీరు పెద్ద సినిమా చూసినట్టే ప్రపంచాన్ని. ఎందుకని? వీడు యావత్పవనో నివసతి దేహే, నేను అన్నం తిన్నానండి అర్థం ఉంది, నేను మంచినీళ్లు తాగానండి కొంత అర్థం ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళానండి కొంత అర్థం ఉంది, నేను ఊపిరి తీశానండి, అంతకన్నా పచ్చబద్ధం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఏది? నువ్వు చేస్తే నిద్రపోతుండగా అన్నం తినలేవే, నిద్రపోతుండగా ఆఫీస్ ఫైలో రాయలేవే, నిద్రపోతుండగా ఊపిరి తీయడం మానేస్తున్నావా? తీస్తావు. నువ్వు చేసినదైతే నిద్రలో నువ్వెలా చేశావు? నిజంగా ఊపిరి తీయడం అన్నదే నువ్వు చేసినదైతే ప్రపంచంలో ఎవడైనా ఊపిరి ఆపేసుకుందాం అనుకున్నవాడు ఒక్కడిని నాకు చూపించండి. మంచాన పడిపోయినా సరే తన ఊపిరి ఆగిపోవాలని ఎవ్వడూ కోరుకోడు, బతకాలనే కోరుకుంటాడు. లేదా నిజంగా ఊపిరి ఆగిపోవాలని ఒకడు సంకల్పం చేశాడనుకోండి, ఆగిపోతుందా? అయ్యో పాపం ఇంతకాలం నుంచి ఉన్నావు లేవే, లోపలికి ఎడుతున్నావు, బయటకు వస్తున్నావు, ఇంత అల్లరి పడుతున్నావు, ఏమిటో నాకు ఇంకా అన్ని కోరికలు తీరిపోయినట్టే ఉన్నాయి. కృతకమైన మాట, సాధారణంగా ఇది వింటూ ఉంటాం అక్కడక్కడ. ఏముందండి, నాకు అన్ని కోరికలు తీరిపోయాయి, నాకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి, నాకే బాధ లేదు, ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకా నేనేం చెయ్యాలి అంటాడు. అనగానే పక్కలో నొప్పి వచ్చిందనుకోండి, ముందు అంబులెన్స్ కోసం కంగారు పడిపోయేవాడు వాడే. ఇక్కడంతా హడావిడంతా ఇక్కడ ఉంటుంది, పైకి చెప్పేది కృతకం. అందుకని శంకరులు అంటారు, ఈ ఊపిరి నువ్వు తీస్తున్నావా? ఊపిరి ఆగిపో అన్నావు అనుకో, ఆగిపోతుందా ఊపిరి? ఏం ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆగిపోతుంది? నువ్వు ఆపితే ఆగదు, నువ్వు తీయమంటే తీయదు. దానికి లెక్కలు పెట్టుకునేవాడు ఉన్నాడు, చిత్రంగా లోపల కూర్చుంటాడు, గుప్తంగా లెక్కలు కడుతూ ఉంటాడు. వాడికి తెలుసు ఎన్ని ఊపిరిలు వీడు తీయాలో. వాడు లోపల కూర్చుని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. లెక్కలు వేసుకుంటున్నప్పుడు ఎన్ని ఊపిరుల తర్వాత ఆపేయాలని అనుకున్నాడో అన్ని ఊపిరుల తరువాత నిర్దాక్షిణ్యంగా వాడు బయటికి దూకేస్తాడు కుర్చీలోంచి. దూకేశాడా, అర్థంతరంగా సభ ఆగిపోయినట్టే. ఆ ఊపిరి ఆగిపోయిందా,
ఇప్పటి వరకు మా నాన్నగారు అన్నవాళ్ళు, మా మామయ్య గారు అన్నవాళ్ళు, మా ఆయన అన్నవాళ్ళు, మా అన్నయ్య గారు అన్నవాళ్ళు, మా గురువు గారు అన్నవాళ్ళు, వీళ్ళందరూ కలిసి తలో చెయ్యి వేసి లోపల ఉంటే ఏదో ఉపద్రవం వస్తుందని చక్కగా పట్టుకెళ్లి బయట పడుకోబెట్టేస్తారు. అరుగు మీద పడుకోబెట్టడం కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తే ఓపికుంటే వేస్తారు షామియానా, లేకపోతే అది కూడా వెయ్యరు. ఓ గంటలో తీసుకెళ్లిపోవచ్చు ఎందుకు అనుకుంటే గేటు దాటించి బయట చాపేసి పడుకోబెట్టేస్తారు. అది కూడా పనికి మాలిన చాప ఏదైనా చింకి బొంతో ఉంటే అది తీసుకొస్తారు. ఆ టైంలో ఒకవేళ నిజంగా పనికొచ్చే చాప పట్టుకొస్తున్నా జాగ్రత్త పరుడోడు ఉంటాడు. ఎందుకు ఆ చాప పాడి చేయకండి అంటాడు. వాడు పాడైపోతుంది వాడి కింద వేస్తే వాడి దృష్టిలో. అందుకని పనికిరాని తోటి ఉంటుంది, ఇంకా పారయచ్చా వస్తువును, ఆ వస్తువుని వేసి పడుకోపెడతాడు. నీ బతుకది ఊపిరైపోతే. ఇది శంకరాచార్యుల వారి హెచ్చరిక. ఒక్కసారి పడుకోపెట్టిన తర్వాత మబ్బేసి విశేషమైన వర్షం కురుస్తుంటే అమ్మ చితి వెలగదమ్మా, ఇంకా ఈ శవాన్ని కాల్చడం కష్టం తల్లి, మీ వారిని ఇవాళ రాత్రి కూడా ఇప్పటికి 75 సంవత్సరాల నుంచి ప్రతిరోజు రాత్రి కౌగలించుకు పడుకుంటున్నావు కదా అమ్మా అంటే, స్త్రీలనే అన్నానని అనుకోకండి, స్త్రీలకి పురుషుడైనా పురుషుడికి స్త్రీ అయినా అంతే. భజగోవిందం దగ్గరికి వచ్చేటప్పటికి రాజీపడి మాట్లాడడం కుదిరే విషయం కాదు, ఉన్నదున్నట్టు మాట్లాడవలసింది, అది మోహముద్గరం. అందుకని అది రాజశాసనంలాగే ఉంటుంది. అమ్మా ఇవాళ ఒక్క రాత్రి కొంచెం మీ ఆయన అదే బెడ్ మీద బెడ్రూమ్ లో ఇద్దరు పడుకోండమ్మా, రేపు పొద్దున్న తీసుకెళ్లిపోతాం వచ్చి అన్నారనుకోండి. ఆవిడ ఏమంటుంది, ఓరి నీ మొహం ఇట్సా, మా ఆయన ఏమిట్రా ఎప్పుడో పోయాడు, ఉన్నదేమిటి తస్మిన్ కాయే, అది మా ఆయన శరీరం అంతే. కొడుకైనా అదే అంటాడు, మా నాన్నగారు పోయారండి అంటాడు. ఎవడైనా వచ్చి మా ఆదరికి దిగాడు అనుకోండి, ఏడ్రా మీ నాన్నగారు పోయారంటే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, పడుకున్నారు కదా చాప్ మీద, మీ నాన్నగారిని ఇంతకన్నా కొత్తగా నువ్వు ఏమైనా చూశావా, ఇది కాకుండా ఏదైనా చూశావా మీ నాన్నగారిని? అబ్బో నేను మీతో వాదించలేను కానండి, మా నాన్నగారి యొక్క శరీరం ఇది, మా నాన్నగారు కాదు, మా నాన్నగారు అని నేను పిలిచినవాడు, నేను నాన్నగారు అంటే పలికినవాడు, వాడు వెళ్ళిపోయాడు, నువ్వు చూశావా వెళ్ళడం? అబ్బా నేను చెప్పలేనండి, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇదిగో ఇది ఇలా పడిపోయింది, ఇంకందులో శివము లేనిది శవము, అందుకని దాన్ని ఉంచడం కుదరదు. ఏ కొడుకు కాలు పొరపాటున తండ్రికి తగిలితే కళ్ళకద్దుకుని నమస్కారం చేశాడో ఆ కుమారుడు నిర్దాక్షిణ్యంగా బకెట్టుతో నీళ్లు తీసుకొచ్చి 95 ఏళ్లు వచ్చేయనివ్వండి, తండ్రి గడగడ వణికిపోతుండనివ్వండి, ఓ స్టూలు మీద కూర్చోబెట్టి మెల్లిగా గోరువెచ్చటి నీళ్లు నాన్నగారికి పోసి ఓ సబ్బుతో ఒళ్ళు రుద్ది మెత్తటి తువ్వాలతో తుడిచి ఓ పంచ మెల్లిగా కట్టి పడుకోబెడతాడు మంచంలో. ఆ ఊపిరి ఓసారి వెళ్ళిపోయింది అనుకోండి, పడుకోబెట్టి బిందితో తెచ్చి ఇక్కడి నుంచి కాళ్ళ నుంచి తల వరకు పోసేస్తారు. పోసేసి తుడుస్తారా? ఏం తుడవరదాన్ని, పచ్చి యథార్థాలే చెప్పారు శంకరాచార్యులు వారు. అక్కడి నుంచి తీసుకెళ్లి కట్టెల మీద బారేసి గడ్డిలో బారేసి నార తెచ్చి కట్టి పట్టుకుపోతున్నారు. పట్టుకుపోతుంటే ఎవరెక్కడి వరకు వస్తున్నారు? ఎవ్వరు రారు. విపరీతమైనటువంటి భయంతో జీవుడొక్కడే వెళ్ళిపోతున్నాడు. కొడుకు తీసుకొచ్చి దాన్ని కట్టెల్లో పారేసి వెళ్ళిపోతున్నాడు. నీ గౌరవం ఎక్కడుంది ఇప్పుడు చెప్పు, ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. నీ ఊపిరిలో ఉంది. నువ్వు ఊపిరి ఎంతసేపు తీస్తావో, ఊపిరి ఎలా విడిచిపెడతావో అంతకాలము నిన్ను పిలుస్తారు. బాగున్నారా అండి అంటారు. ఆ ఊపిరి నువ్వు ఆపుకున్నావా? నువ్వు ఆపుకోలేదు, వేరొకడు ఆపాడు. ఆ ఆపినవాడు ఎవడున్నాడో వాడు పరబ్రహ్మము. వాడికి నువ్వు బాధ్యుడవు, నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఒకనాడు నౌకరికి 100 రూపాయలు ఇచ్చి మీరు కూరలు తెమ్మంటే అట్నుంచి వచ్చి కూరలు ఒకటి బుట్టక్కడ పెట్టేస్తే మీరేం ఒప్పుకోరు. అడుగుతారు, అబ్బాయి ఎంత అయిందిరా చిల్లరేదని అడుగుతారు. మీరు ఉపాధిని అడిగారు, ఇచ్చాడు పరమాత్మ. ఇట్నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేశావని అడిగితే ఏం చెప్తారు? ఈ ఉపాధిని పట్టుకెళ్ళి ఏం చేశావు? సంసారమగ్నుడనై తిరిగాను తండ్రి. ఏది ఎంతమంది వచ్చారా నీతో? ఇంత సర్కిల్ ఉందని చెప్పావు కదా. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కందోగిని భాష్పముల్ నలుక దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా కర్మము పుణ్యము తపశంకరా. ఎవరొస్తారు? ఏడుస్తూ పెళ్ళం నించుంటుంది, శ్మశానానికి కొడుకొస్తాడు, మేడ మీద కూతురు నించుంటుంది. ఎవడ్రా నీతో వచ్చేది? పరమాత్మ ఒక్కడికి నువ్వు జవాబుదారి. ఆ ఊపిరి నీది కాదు. 1,00,00,000 రూపాయలు నీ దగ్గర ఉండొచ్చేమో, 1,00,00,000 మంది వైద్యుల్ని నువ్వు తెచ్చుకోగలవేమో, భగవంతుడి శాసనం లేకుండా ఇంకొక ఊపిరి నువ్వు తీయలేవు. జ్ఞాపకం పెట్టుకో. అందుకని ఆ ఊపిరి ఉన్నంత కాలం
జాగ్రత్తగా భగవంతుడి సేవ మాత్రం మరువకు అని పండు ఒలిచి బిడ్డడి నోట్లో తల్లి పెట్టినట్టు మన బ్రతుకేమిటో మన అనుబంధాలేమిటో ఒక్కొక్క శ్లోకంలో విప్పేశారు శంకరాచార్యుల వారు. విప్పేసి మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంటే నిజంగా భజగోవింద శ్లోకాలు ఒక్కటి వంట పట్టాయి అనుకోండి. అందుకని మీకు అందులో కొన్ని శ్లోకాల్ని మాత్రం విజ్ఞాపన చేసి చూపించాను. అందుకని దానికి మోహముద్గరం అన్నారు, ద్వాదశమంజరీక స్తోత్రం అన్నారు. ఇలాంటి శ్లోకములు ఎవరు చెప్పగలరు? ఒక్కొక్క తత్వం గురించి, ఒక్కొక్క సమస్య గురించి, మన్ని పట్టి పీడించేటటువంటి విషయాల గురించి మహానుభావుడు తనదైన శైలిలో మళ్లీ అతి వేపుకి ఎన్నడూ వ్యామోహం కలగకుండా అంత అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. అయితే ఆచార్యుడన్నవాడు భయపట్టి వెళ్ళిపోకూడదు. చిట్ట చివర ధైర్యం చెప్పాలి. నాన్నా ఇవన్నీ ఉన్నాయి కానీ బెంగ పెట్టుకోకు, ఒకడున్నాడు, వాడిని పిలిస్తే చాలరా పరిగెత్తుకొస్తాడు. అందుకని వీటన్నిటికీ ఏమిటి పరిష్కారం? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని శంకరులు దాన్ని సంగీతంలో పాడుకోమని ఎన్నడూ చెప్పకపోయినా ఒక శ్లోకం పాడుకుంటే చరణంగా వెంటనే పల్లవిగా మళ్ళీ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మళ్ళీ పల్లవిగా తీసుకొచ్చి మొదటి శ్లోకాన్ని పాడేసుకుంటూ ఉంటారు. కారణం ఏమిటి? ఆ శ్లోకములలో ఉండేటటువంటి శక్తి అటువంటిది. ఎందుచేత నేను ఇవాళ ఈ శ్లోకములన్నింటి గురించి ఒక్కసారి విహంగ వీక్షణం కింద స్పృశించానంటే కేవలం 3 రోజుల ప్రసంగంగా మాత్రమే చేస్తున్నాం కనుక ఏదో తరువాతి శ్లోకం ఒక శ్లోకాన్ని నేను చెప్తున్నానండి అని ఆ శ్లోకం చెప్పేసి వెళ్ళిపోతే దానికి ఒక సమగ్రత ఏర్పడదు. కనుక పెద్దలు చేసినటువంటి అంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అటువంటి శ్లోకాల్ని ఒక సమగ్రత లేని స్థితిలో విడిచిపెట్టడం మంచిది కాదు. కనుక ఆ భజగోవింద శ్లోకముల యొక్క స్థితిని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. గురువులు చెప్పినటువంటి శ్లోకాలకి పొంగిపోయారు. వెనకాతల వస్తున్న 14 మంది శిష్యులు మళ్ళీ ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పారు. చెప్తే 14 శిష్యులు చెప్పినటువంటి 14 శ్లోకాలతోటి చతుర్దశ మంజరీక స్తోత్రం వచ్చింది. మళ్ళీ ఈ 14, ఈ 12, 26 చిట్ట చివర శంకరాచార్యుల వారు ఆశీప్రసరంగా కొన్ని శ్లోకాలు చెప్పారు. దాంతో మోహముద్గరం పూర్తవుతుంది. సరే, ఇవాల్టి రోజున సరే సమస్యల గురించి మనం ప్రతిరోజు ఈ గత 2 రోజుల నుంచి చర్చించాం కనుక శంకరులు తనదైన శైలిలో ఒక అద్భుత పరిష్కారాన్ని ఒక దాన్ని చెప్తారు ఒక శ్లోకంలో. ఆ శ్లోకం నిజంగా అది చదువుతుంటే మనస్సు రమించిపోయి ఎంత ఆనందం కలుగుతుందో ఎవరు చెప్తారు రాయిలాగా. బాగా నిష్ణాతుడైనటువంటి లెక్కల మేస్టర్ ఉన్నారనుకోండి, ఎంతకీ తెమలనటువంటి లెక్క ఒకటి ఉందనుకోండి, మనం ఆ మేస్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి మేస్టర్ ఇది ఎలాగండి అన్నాం అనుకోండి, ఇదేనా ఏముందిరా ఇదిగో ఇలా చూడు అన్న లెక్క ఈక్వేషన్ ఎలా వెయ్యాలో వేసి ఇదిగో చూసా వచ్చేసింది ఆన్సర్ అని సమర్థుడైనటువంటి అధ్యాపకుడు చూపిస్తే ఇదే లెక్క ఎంత తేలిక అనిపిస్తుంది మనకి. అలా ఎక్కడ ఆత్మతత్వం, ఎక్కడ బ్రహ్మసూత్రాలు, ఎక్కడ ఉపనిషత్తులు, ఎక్కడి భాష్యాలు, ఇన్నింటినీ తీసుకొచ్చేసి ఎంత తేలికో తెలుసా నువ్వు గట్టెక్కేయడం. చూడు నేను ఎలా చెప్తానో నువ్వు జాగ్రత్తగా అది పాటించు చాలు అని పిల్లాన్ని, పైకెక్కలేని పిల్లాన్ని తండ్రి ఏం చేస్తాడు, చెయ్యి పట్టుకుని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తాడు. అలా శంకరాచార్యులు వారు 4 మెట్లు ఎక్కించేశారు. ఎక్కించేసి చూడు ఇప్పుడు ఈ మెట్టు మీద నిలబడి చూడు ఎంత ఆనందంగా ఉందో నీకు అన్నారు. ఆ శ్లోకం నాకైతే అనిపిస్తుంది ఆ శ్లోకాన్ని అంత వేదాంత తత్వాన్ని అంత సులభంగా అలా చెప్పగలగడం ఒక్క శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకి దుస్సాధ్యం. శంకరులు అంటారు ఆ శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇక్కడి వరకు మన జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యల గురించి స్పృశించినటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అంటారు, దేన్ని పట్టుకుని పైకెక్కి ప్రశాంతమైన స్థితిని పొందాలో, మోక్ష స్థితిని పొందాలో, మనుష్య ఉపాధిలో ఉన్నావు కనుక నువ్వు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి కనుక దానికోసమని ఆ మెట్లు ఎక్కిస్తారు. అందులో అంటారు, నాన్న మొట్టమొదట సత్సంగత్వే నిస్సంగత్వం. సత్తుతోటి సంగము కలిగిందా నిస్సంగం అయిపోతుందంట. అంటే మాటలు అందంగా ఉన్నాయనుకోండి, కానీ ఏమిటా అల్లరి అని అనిపించదు వెంటనే మనకి. సత్ అంటే ఎల్లకాలము ఉండేటటువంటిది, ఇవాళ ఉండి రేపు లేనిది
అనేటటువంటి స్థితి లేని దానికి సత్ అని పేరు, తేలిక భాషలో చెప్పుకోవాలంటే. ఎప్పుడూ ఉండేటటువంటి పదార్థము సత్, ఎప్పుడూ ఉండకుండా మారిపోయేటటువంటిది జగత్తు. జాయతే గచ్చతే ఇది జగత్, వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది. ఇది అందుకని షడ్ వికారములకు లోనవుతూ ఉంటుందన్నారు. ఇది అందుకే 6 వికారముల గురించి చెప్తూ ఒకనాడు లేదా పదార్థం, ఆ లేనిది పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. మీకు తేలిగ్గా చెప్పాలంటే 1959 సంవత్సరానికి ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ ఉపాధి లేదు. 1959 సంవత్సరంలో మా తల్లిదండ్రుల అనుగ్రహం, పరమేశ్వరానుగ్రహంగా ఒకనాడు ఈ శరీరం పుట్టింది. అంతకు ముందు లేదుగా, లేని శరీరము పుట్టినది. అసలు ఈ పుట్టినది ఉండాలిగా, ఉన్నది, ఉన్నది అలాగే ఉండిపోయినా ఇంత పసిపిల్లల్లాగా పాలు తాగాను, పళ్ళు తిన్నాను, అన్నం తిన్నాను, బ్రహ్మాండంగా శరీరాన్ని పెంచాను. ప్రపంచంలో కనపడినవన్నీ తినేసి అన్నవికారం కింద పెంచాను శరీరాన్ని. అందుచేత పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది. ఇలా ఉన్నది ఇలా ఉండదు. జుట్టు తెల్లబడిపోవడం మొదలు పెడుతుంది, చేతులు వణకడం మొదలవుతాయి. అంతకుముందు కంటికి జోడు లేకుండా చూసిన వాడిని ఇప్పుడు కంటికి జోడు పెట్టుకుంటే కాని చదవలేని స్థితిని పొందుతాను. మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది. ఏమిటండి, 20 ఏళ్ల క్రితం కోటేశ్వరరావు గారిని చూస్తే తెత్తునుండేవాడు. ఇప్పుడు కోటేశ్వరరావు గారి చంటి పిల్లాళ్లాగా సన్నగా ఎలా అయిపోయారో తెలుసా? అంటే ఏమైంది? వృద్ధాప్యం వచ్చేటప్పటికి జర్జరీభూతమై శరీరము మళ్ళీ క్షీణించిపోతుంది. అలా తరిగిపోయినది, నశించిపోయినది. ఒకనాడు ఏమవుతుంది? శరీరం ఉండదు. ఇందులో ఉండేటటువంటి పరమాత్మ ఎప్పుడు వెళ్ళిపోతారో అప్పుడు ఈ శరీరం వెళ్ళిపోతుంది. అందుకని ఏమైపోయింది? నశించిపోయినది. కానీ ఇలా వచ్చినటువంటి ఉపాధులన్నీ వెళ్ళిపోతాయి. కానీ వెళ్లకుండా ఉండేటటువంటి ఒకటి ఆధారముగా ఉండకపోతే ఈ వెళ్లిపోయేవన్నీ ఉండడానికి అసలు అవకాశం లేదు. తెర కూడా కదులుతోందనుకోండి, సినిమా మీరెలా చూస్తారు? తెర కదలకపోతే కదలని తెర మీద కదిలే బొమ్మలు ఆడతాయి. ఇరుసు కదలకపోతే కదలని ఇరుసుని ఆధారం చేసుకుని చక్రములు కదిలి రథము నడుస్తుంది. అందుచేత ఎప్పుడు కదలని దాన్ని, మార్పు చెందని దాన్ని ఆధారం చేసుకుని మార్పు చెందుతున్నది వెడుతూ ఉంటుంది. అందుచేత మార్పు చెందనిది ఏది ఉన్నదో అది పరమాత్మ. అది ఎక్కడ ఉన్నది? అది ఇక్కడా ఉన్నది, అది ఎప్పుడూ ఉన్నది. ఆ ఉన్నది వదిలిపెట్టావు. లేనిది, ఉండనిది, కృతకమైనది, మాయాస్వరూపమైనది, కేవలము భ్రాంతిపాత్రమైనది, దాన్ని సత్యమని పట్టుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇది తెలుసుకుని ఏది ఉంటోందో, ఏది ఎన్నడూ వెళ్ళిపోదో దాన్ని పట్టుకో. ఎప్పుడు వెళ్ళిపోయేది ఏది ఉందో దాన్ని వదిలిపెట్టడం నేర్చుకో. అంతే. తేలిక భాష. పరమాచార్యులు వారు అందమైన మాట చెప్పారు. మనం ఏమంటాం? ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇది ఉండాలి, ఇది ఉండాలని అనకో. లోపలున్నదోటి ఉంది, అది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వే నేను, నువ్వే నేను, నువ్వే నేను. చొక్కా వదిలేస్తే లాల్చీ వేసుకుంటాను, లాల్చీ వదిలేస్తే ఉత్తరీయం వేసుకుంటాను. అంతేగాని అయ్యో చొక్కా నిన్ను విడిచిపెట్టేశానే, నా జీవితం పోయిందే అని బెంగెట్టుకుంటానా? బెంగేం పెట్టుకోను. వదిలేయడం అనేటటువంటిది అసలు మనిషికి మొట్టమొదటి నుంచి వచ్చిన విద్య. వాడు కలుస్తూ ఉంటాడు, వదులుతూ ఉంటాడు. వాడికి అదో పెద్ద విద్య. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరుల్ పోయిడి త్రోవపోయను భవత్సూ నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికిన్నంటారు పోతన గారు. అందుచేత ఆ మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే సత్తుతోడి సంగము కేవలము మన ప్రమేయము చేత రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? సత్పురుష సాంగత్యంలోంచి వస్తుంది. సత్పురుషుడంటే ఎవరు? సర్వకాలములయందు భగవంతుణ్ణి స్మరిస్తూ సత్తుని తెలుసుకుని తాను కూడా సత్తుగా మారడానికి ప్రయత్నము చేసి ఆ భావనని పొందినవాడు, లేదా కనీసంలో కనీసం అంతటి మహాపురుషులు ఇవాళ ఎక్కడ దొరుకుతారండి అని మనం అనుకుని బెంగ పెట్టేసుకుని వెనక్కి పడిపోయి అలాంటి వాడు దొరకడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాం, గొడవ వదిలిపోతుందని బెంగ పెట్టేసుకోకుండా కనీసం భగవన్మార్గములో నడిచేటటువంటి వాడు అయితే ఇక్కడ రామకృష్ణ పరమహంస ఒక హెచ్చరిక చేస్తారు.
భగవన్మార్గములో నడిచినట్టుగా కనపడిన వాడెల్లడూ భగవన్మార్గమునందు నడిచిన వాడు కాడు. దంభం అనొకటి ఉంటుంది, దిక్కుమాలిన దంభం. అది కొంగ దంభమునకు ప్రసిద్ధి. తెల్లగా ఉంటుంది, ఒంటికాలి మీద ఉంటుంది, నీళ్లలో కూర్చుంటుంది. చెంచువు దీటి పక్షముల జల్లున విచ్చి కుప్పించిన బంబుపైకెగసి రోషణ భీషణ భక్తుడై విజృంభించి గరుత్సమీరమున భిన్నములై తరులోలి కూలగా మించి బకాసురుండిసిపట్టెను సహిష్ఠుని చిన్ని కృష్ణుని అంటారు పోతర గారు. ఆ కొంగ జపం చేసుకుంటున్న దానిలా ఉంటుంది, కానీ దాని దృష్టి ఎప్పుడు చేపల్ని మింగడం మీద ఉంటుంది. రాబందు ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంటుంది, దృష్టి కుళ్ళిన శవాల మీద ఉంటుంది. కానీ భూమిని అంటిపెట్టుకున్నట్టుగానే ఉండొచ్చు ఒకటి, బురదలో ఉంటుంది. కానీ తామర పువ్వు ఎప్పుడు సూర్యుణ్ణి మాత్రమే చూసి సూర్యుడి సంబంధంతో వికసిస్తుంది, ముకుళించుకుంటుంది. అందుచేత మహాపురుషుడన్నవాడు ఆడంబరమును బట్టి వేషభాషణలను బట్టి కనిపెట్టలేడు. భగవాన్ రమణులు అద్భుతమైన మాట ఒకటి చెప్తారు. గురువు ఎక్కడ దొరుకుతాడో తెలుసా అని అడిగారు. గురువు ఎక్కడ దొరుకుతాడు? గురువు కూడా సమస్త ప్రపంచములో ఒకడిగా కలిసి ఉంటాడు. నేను గురువుని, నేను గురువుని అని గురువు ప్రకటించుకొనడు. గురువుని ఎలా గుర్తుపట్టాలి అంటే మంత్రరాజమిదం దేవి గురురిత్యక్షరద్వయం శృతి వేద పురాణానాం సారమేవన సంశయ. ఆ గురువు మంత్రమై నిలబడిపోతాడు. ఆయన ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రాశ్రయస్సుతి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురిత్యభిధీయతే. ఆ గురువు ఎన్నడూ వైభవాన్ని లేకపోతే కీర్తి కండూతితోటి లేకపోతే ఏదో ద్రవ్యార్జన కోసమని తిరిగినటువంటి గురువు కాడు. రమణులు అంటారు, గురువు ఎక్కడుంటాడు? సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది. సాలగ్రామం కావలసినటువంటి వాడు తులసి కోటలో వెతికితే దొరకదు. సాలగ్రామం ఎక్కడ వెతకాలి? రాళ్లలోనే వెతకాలి. వెతికి రాళ్లనన్నింటినీ తోసేసి సాలగ్రామాన్ని తెచ్చుకోవాలి. మిగిలిన రాళ్లు రోడ్డు పక్కన ఉంటాయి. సాలగ్రామం పూజలు అందుకుంటుంది. సమస్త మనుష్య కోటిలోనే గురువు కూడా కలిసిపోయి ఉంటాడు. గురువు అని గుర్తుపట్టడానికి వేరైన రీతిలో ఏం ఉండడు, అందరిలో కలిసి ఉంటాడు. భాగవతం దశమస్కందంలో పోతన గారు అద్భుతంగా చూపిస్తారు. పదముల సంఖ్యల నిడుకొని మదితలచుచు సూరసుతుడు ముందరివోలెన్ గురురు కల రీతి దేహము కదిలించుచు నురకుండే గురువరతంబున్నన్నారు. ఏమండి, ఆనాడు కృష్ణ భగవానుడు జన్మించినప్పుడు తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యళ్లు తెగిపోయాయి, తాళాలు ఊడిపోయాయి. ఆశౌరికి తెరవసకెను ప్రకాశోత్తత తుంగ భంగ ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇటువైపు నుంచి అటువైపుకెళ్లి పిల్లల్ని పడుకోపెట్టి పిల్లని తెచ్చి అక్కడ పడుకోపెట్టుకున్నటువంటి వసుదేవుడు లోపలికి రాగానే తలుపులు మూసుకున్నాయి, సంకెళ్లు పడ్డాయి, తాళాలు పడ్డాయి. కాని వసుదేవుడి చేతులకి కాళ్ళకి మాత్రం ఒక్కసారి కూడా వచ్చి బంధనములు తగులుకోలేదు. అవి వసుదేవుడే వేసుకున్నట్ట. వేసుకుని ఇంతకుముందు కూడా బంధనములు వేసినప్పుడు కంసుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. కాని ఇప్పుడు తను తగిలించుకున్నవి, కంసుడు తగిలించినవి కావు. గురువు కూడా సంసారమునందే ఉన్నట్టుంటాడు, కాని గురువు సంసారమునందు ఉండడు. పడవలోకి నీళ్లు మనకొచ్చాయి, నీటిలో పడవ ఆయనగా ఉంటాడు. అందుకని సాలగ్రామము రాళ్లలో ఉన్నట్టు సంసారమునందున్నట్టుగా కనబడుతుంటాడు. కనపడుతూ లోపల చేస్తూ ఉంటాడు చెయ్యవలసినదంతా. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి అని ఆ గురువు యొక్క స్థితి ఎలా ఉంటుందో, అతను ఎంత ఉపాసన బలంతో ఉంటాడో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చూపిస్తారు. అందుచేత అదిగో అటువంటి గురువు, అటువంటి సత్పురుషుని యొక్క సంగము కలిగిందా, ఆయన ఏం చేస్తాడు? అటువంటి సత్పురుషుడు వేరొక విషయం గురించి మాట్లాడటం. ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఊపిరి తీస్తే భగవానుడు, ఊపిరి విడిచిపెడితే భగవానుడు. అందుకే కృష్ణుడు వెన్న మాత్రమే దొంగిలిస్తాడు. వెన్నంటే ఏమిటి? నీళ్లలో వేస్తే తేలుతుంది, అగ్నిహోత్రాన్ని చూస్తే కరుగుతుంది. సంసారమునందు ఉంటే వంట పట్టక పైకి తేలిపోయి ఉంటాడు. భగవంతుని నుంచి ఎడబాటు కలిగినట్టుగా అనిపించిందా స్వరూప నాశనం అయిపోతుంది. అసలు ఈ దేహంతో కూడా నిలబడలేడు, అంత ఆర్తి చెంది ఉంటాడు. అదిగో అటువంటి స్వరూపమును పొందినవాడు ఎవరున్నాడో అటువంటి సత్పురుషుని యొక్క మాట ఒక్కసారి చెవిన పడిందా, రమణులు అంటారు గురువు మాట సింహనాదము అంటారు. సింహము ఒక్కసారి ఏనుగు కలలోకి వచ్చిందా, ఇహ ఏనుగు పడుకోదు.
అలాంటిది సింహమే వచ్చి ఒక్కసారి గర్జించిందా ఇంకా ఏనుగు నిద్రపోతుందా? ఇక నిద్రపోదు. సింహమునకు ఒక్కదానికే ఒక అలవాటు ఉంటుంది ప్రపంచంలో, మిగిలిన వాటికి ఉండదు. సింహావలోకనము అంటారు. సింహము పరాక్రమము చేత అన్ని జంతువుల కన్నా శక్తివంతమైనది. సింహం జూలు నుంచి వచ్చే వాసన, సింహము నడక, సింహము టీవీ, సింహ గర్జన వింటే చాలు, సింహపు పాద ముద్ర చూస్తే చాలు పారిపోతాయి జంతువులు. అలాంటి సింహం ఎప్పుడూ కూడా నేనింతటి దాన్ని అని అహంకారంతో వెళ్ళదు. 10 అడుగులు వేస్తుంది, వెనక్కి తిరిగి ఒకసారి చూస్తుంది, చూసి కలయ తిరిగి చూసుకుంటుంది, మళ్ళీ 10 అడుగులు వేస్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ సింహావలోకనమన్న అలవాటు ఎవరికి ఉంటుందో తెలుసా అండి? ఒక్క గురువులకుంటుంది. వారు ఇంతటి వారని ఎంతమంది అన్నివ్వండి, నా నడకలో ఇటువంటి పొగట్టల చేత ఎక్కడైనా భంగపాటు వస్తోందా, అహంకారం వస్తోందా అని ప్రతి క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటారు గురువులు. అటువంటి సత్పురుషుడితోటి ఒక్కసారి సాంగత్యం వచ్చిందనుకోండి, అటువంటి మహాపురుష సంశ్రయణము కలిగిందనుకోండి, కలిగితే ఏమవుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వం. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన కేవలము మాట్లాడేది భగవత్ సంబంధమైన విషయమును మాత్రమే మాట్లాడతాడు. మాట్లాడితే ఏమవుతుంది? ఎన్ని పుస్తకాలు చదివినా రానటువంటి విషయములు ఒక సత్పురుషుడితోటి కలిసి సహజీవనం చేస్తే వస్తాయి. కానీ ఎంతటి వారవనివ్వండి, ఎంత సత్పురుషులతో కలిసి తిరిగినప్పటికీ కూడా మారని వారు ఒకరు ఉండొచ్చు, కానీ సాధారణంగా తక్కువ. ఎక్కడో తప్ప వర్షము పడితే ప్రపంచంలో ఉండేటటువంటి చెట్లన్నీ చిగురుస్తాయి, ఆఖరికి విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. కానీ అదేమి ప్రారంధమో, జిల్లేడు చెట్టు మీద వర్షం పడితే ఆకులన్నీ రాలిపోతాయి, అది చిగురు పెయ్యదు, వర్షానికి ఉన్న ఆకులు రాలిపోతాయి. అలా పాషండుడైన వాడు ఉంటాడు, వాడికి మాత్రం ఎంతటి వారితో కలిసి తిరిగినా వాడి భావనలో మార్పు రాకపోవచ్చు. అటువంటి వారి దృష్టాంతములను తీసుకొచ్చి సాధారణ సిద్ధాంతంగా చెప్పి మారని వాళ్ళు ఉన్నారు కదండి అనడానికి వీల్లేదు. సాధారణంగా సత్పురుషుడితోటి సాంగత్యము చేత ఎంతటి వారు మారతారు. ఏమిటి సత్పురుషుడంటే ప్రధానమైనటువంటి లక్షణం ఎక్కడ చెప్పారో తెలుసా అండి? వారు దేనికి మాట్లాడని వాడు. తీసుకొచ్చి కనకాభిషేకం, చంద్రశేఖర పరమాచార్యుల వారిని ఒకసారి కనకాభిషేకం చేస్తా ఉన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, నాకు వద్దు కనకాభిషేకం అన్నారు. అలా కాదు, మీకు కనకాభిషేకం చెయ్యాలన్నారు. పట్టు పట్టారు, బలవంత పెడితే ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే వారిని తీసుకెళ్లి ఎక్కడ చెయ్యమంటారు మహాప్రభు అని అడిగారు. అడిగితే పరమాచార్యుల వారు ఒక వింతైన కోరిక కోరారు. నన్ను కంచిలో కామాక్షీదేవి ఆలయంలో ఉన్నటువంటి సరోవరపు నీటిలో కూర్చోపెట్టి నాకు కనకాభిషేకం చెయ్యండి అన్నారు. ఆ బంగారు రజను తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేస్తున్నారు. చేస్తుంటే చేసేవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారో చూడండి. బంగారంతో కదా అభిషేకం చేస్తున్నాం, ఆ రజను నీళ్లల్లో పడి అటు ఇటు పోతుందేమోనని వారికి వేసినటువంటి సింహాసనానికి కింద ఒక పెద్ద బట్ట ఒకటి పరిచారు. అంటే వీరి మించి పడినటువంటి ఆ బంగారు రజును కిందకి దిగి ఆ బట్ట మీద పడితే పరమాచార్యుల వారికి కనకాభిషేకం అయిపోయి గట్టెక్కేసిన తర్వాత కుర్చీ తీసేసి చేపల మూట పట్టుకొచ్చినట్టు ఆ గుడ్డ పట్టుకొచ్చి అందులోంచి రజను ఏరేసుకుని ఇంకో పనికి వాడుకుందామని. కానీ అంతా అయిపోయిన తరువాత పరమాచార్యుల వారు గట్టెక్కుతుంటే వాళ్ళు జాగ్రత్తగా దుప్పటి ఎత్తుతున్నారు. పరమాచార్యుల వారు అన్నారు, నా కాళ్ళ కింద దుప్పటి తగిలినప్పుడే నాకు అర్థమైంది మీ ప్రణాళిక. నేను అడిగింది అక్కడ చెయ్యమన్నది ఆ బంగారము ఆ కోనీటిలో కలిసిపోవాలని. అందుకని పైన అభిషేకము జరుగుతున్నప్పుడే నేను పాదములతో రజను తన్నేశాను, అక్కడేం ఉండదు, దుప్పటి ఎత్తుకు రండి అన్నారు. అందుచేత సామాన్యుడి స్థితి అలా ఉంటుంది, మహాపురుషుడి స్థితి అలా ఉంటుంది. మహాపురుషుల యొక్క స్థితి అనడానికి గుర్తుపట్టడానికి వాల్మీకి మహర్షి మనకు ఒక గొప్ప శ్లోకం ఒకటి ఇచ్చారు రామాయణంలో. అయోధ్యకాండలో అచచేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః అని అందులో ఎంత చిత్రమైన మాట మాట్లాడారంటే, భరతాయ అప్రమేయాయ గుహో దహనగోచరః అన్నారు. లక్ష్మణుడు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కేవలం ఆటవికుడైనటువంటి గుహుడు రామలక్ష్మణులిద్దరికీ కూడా ఆతిథ్యం ఇచ్చాడు.
రామలక్ష్మణులు గంగ దాటి వెళ్లిపోయిన తరువాత మరునాడు ఎప్పుడో కొంతకాలానికి భరతుడు వచ్చాడు. భరతుడు లక్ష్మణుడికి తోడ పుట్టినవాడు. లక్ష్మణుడు మహాత్ముడు. ఎందుచేత మహాత్ముడు? లక్ష్మణుడు మహాత్ముడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న. లక్ష్మి అన్న మాట దేని వల్ల వచ్చిందంటే లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళినా ట్రావెలర్స్ చెక్సో లేకపోతే ఏటీఎం కార్డులో పట్టుకెళ్లేవాడని కాదు. ఆయనకున్న లక్ష్మి నిరంతర కైంకర్య లక్ష్మి, భగవత్ సేవ చెయ్యడంలో ప్రధానమైనటువంటి లక్షణం కలిగిన వాడు. అటువంటి లక్ష్మణుడి గురించి భరతుడికి గుహుడు చెప్పాట. గుహుడు చెప్పడం ఏమిటి? తోడ పుట్టినవాడు లక్ష్మణుడు ఎటువంటి వాడో భరతుడికి తెలుసా? ఒక్క రాత్రి రామలక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి గుహుడికి తెలుసా? కానీ ఒక్కరోజు రాత్రి లక్ష్మణుడితో గడిపినటువంటి గుహుడు లక్ష్మణుడి యొక్క గొప్పతనాన్ని ఆనందంతో భరతుడికి చెప్తుంటే భరతుడు పొంగిపోయి విన్నట్ట. ఏమిటా శ్లోకంలో ఉన్నటువంటి రహస్యార్థం? భగవంత్ సంబంధమైనటువంటి విషయమును చెప్పేటటువంటి వక్త ఎవరైతే ఉన్నారో అటువంటి వక్తకి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము భగవంతుని కథ చెప్పడమునందు ఇతరమైన ఆకర్షణ ఏదీ లేక నిండిపోయిన బింది తనలో నీటిని ఇమిడ్చుకోలేక అంచుల వెంట నీరు కారిపోయినట్టు భగవంతుని యొక్క గుణములను తాను వినడం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాక్కులై నోటి వెంట ప్రవహిస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించనటువంటి వాడై భగవత్కథని చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడు వక్త. అరెరే మా స్వామి కథ చెప్తున్నారు అది వినకుండా ఉండలేనని వచ్చి విని పొంగిపోయి దాంట్లో ఉన్నటువంటి లోపమును కూడా చూడకుండా చాలు చాలు నా స్వామి మాటలు ఇవాళ నా చెవిన పడ్డాయని పొంగిపోయి వెళ్ళిపోయిన వాడు శ్రోత. ఇటువంటి వక్త ఇటువంటి శ్రోత ఎక్కడ కలిశారో అది క్షేత్రము. అక్కడ భగవంతుడు పొంగిపోతాట. పొంగిపోయి భగవంతుడే వచ్చి కూర్చుంటే చూడండి రా, మీ అందరూ రామాయణం వింటున్నారు కదా, ఇదిగో వచ్చానని రాముడు వచ్చాడనుకోండి. నిజంగా అలాంటి వక్త అలాంటి శ్రోత కలిసిన చోట ఎలా ఉంటుందంటేట సభికులు లేచి రామ కాసేపు అలా కూర్చో, నీ కథ బాగుంది, ఏడు మధ్యలో లేచి రామ నేను వచ్చానంటావు అంటారట. రాముడే వచ్చినా విష్ణువే వచ్చినా శివుడే వచ్చినా ఆ కథకున్న గొప్పతనం ఆ స్వామి యందు కూడా ఉండదు, ఆ దర్శన ప్రీతి. ఇది అటువంటి వాడెవరున్నాడో అగ్నిహోత్రము వంటి తన వాక్కుల చేత అజ్ఞాన లంపటాన్ని విరవగలిగిన వాడెవరున్నాడో వాడు గురువు, వాడు సత్పురుషుడు. పరమహంస రామకృష్ణ పరమహంసే చెప్పాలి. ఉదాహరణలు చెప్పాలంటే మహానుభావుడు ఆయన ఒక మాట చెప్తుండేవారు. నీ స్వస్వరూపాన్ని చూపిస్తాడు స్వస్వరూపాన్ని చూపిస్తాడంటారు కదా, ఎలా చూపిస్తాడు స్వస్వరూపాన్ని గురువు? నిజంగా పరమహంస వారి పాదములకు ఎన్ని మాటలు శిరస్సు పాటించి నమస్కరించినా రుణం తీరదు. ఎంత గొప్ప గొప్ప విషయాల్ని చిన్న కథల్లో చెప్పారండి మహానుభావుడు. ఒకనాడు ఒక పెద్ద పులి నిండు గర్భిణి అయి ఒక గొర్రెల మంద వెనకాతల ఒక గొర్రె పిల్లని పట్టుకోవడం కోసమని పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటిని దాటబోతూ దూకబోయింది. దూకి గొర్రెని పట్టుకోపోయింది. కానీ ఏటిలో ఉన్నటువంటి ఒక బండరాతికి దాని కడుపు కొట్టుకోవడం చేత గర్భస్రావమై ఆ పులిపిల్ల బయటపడింది. పులి మరణించింది. కానీ ఈ పులిపిల్ల గొర్రెల మందలో కలిసిపోయింది. కలిసిపోయి ఆ గొర్రెల మందతో పాటు తిరుగుతోంది. గొర్రెలు గడ్డి తింటున్నాయి, పులిపిల్ల కూడా గడ్డి తింటోంది. గొర్రెలన్నీ అరుస్తున్నాయి, పులిపిల్ల కూడా అరుస్తోంది. గొర్రెలన్నీ భయపడుతున్నాయి, పులిపిల్ల కూడా భయపడుతోంది. ఒకనాడు ఒక పెద్ద పులి ఈ గొర్రెల మంద మీదకి వేటకొచ్చింది. వేటకొచ్చి పరిగెత్తుకొస్తుంటే గొర్రెలన్నీ అరుస్తూ పరిగెడుతున్నాయి. ఈ పులి కూడా పరిగెడుతోంది. పెద్దదైంది అయినా పరిగెడుతోంది. ఎందుకని గొర్రెలతో తిరిగింది, గొర్రెతనమే వచ్చింది, పరిగెడుతోంది. ఈసారి పులి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నేను తిరిగితే గొర్రెలు పరిగెత్తాలి, పులి పరిగెడుతోంది ఏమిటనుకుంది. అనుకుని గొర్రెల్ని వదిలి పులి దగ్గరికి వచ్చి పులిని పట్టుకుంది. నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. ఇది నేను గొర్రెని కదా అంది పులి. నువ్వు గొర్రెవేమిటి, నువ్వు పులివి అంది పులి. నేను పులిని కాదు మహాప్రభు, నువ్వు నన్ను తినేస్తావు, నన్ను చంపేస్తావు అని గొర్రె ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తోంది. అయ్యో ఏడుస్తాయేమిటి, ఏడిచేది గొర్రె, తినబడేది గొర్రె, పిరికితనం గొర్రె, ధైర్యానికి నువ్వు, తినేది నువ్వు, ఆనందం నువ్వు, ధైర్యం నువ్వు, స్థైర్యం నువ్వు, పులివి నువ్వు, నువ్వు గొర్రెవి కావు. అంటే నేను బాబాయ్ గొర్రెనే అంటోంది. రా నీకు చూపిస్తా, నాకు నీకు తేడా ఏముంది, నన్ను చూసావు కదా నిన్ను చూసుకో నీళ్లలో. ఓ చెరువు దగ్గరికి వెళ్ళి చూపించింది. చూసుకుంది. హా నేను నీలా ఉన్నానే అంది. ఇప్పుడు తినిదిగో మాంసం ముక్క పెట్టింది నోట్లో. అమ్మో గడ్డి తప్ప నాకేం అలవాట్లేదు బాబోయ్ అంది. తినో, ఇది నీ జాతి లక్షణం. అబ్బో చాలా బాగుందండి. కాస్త నెత్తురు నోట్లో పోసింది. నాకెలా ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు పులి
గొర్రె పులి అయిపోయింది. గొర్రె పులైందా? పులిగా తెలుసుకుందా? పులి తనని పులిగా తెలుసుకుంది. పులి గొర్రెగా భ్రాంతి పడింది. నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు జీవుడవని భ్రాంతి పడుతున్నావు. తత్వమసి అది నువ్వై ఉన్నావు. కానీ నీ భ్రాంతి చేత, నీ అవిద్య చేత, నీ అజ్ఞానము చేత, నీ పిరికితనం చేత నువ్వు నిన్ను జీవుడిగా చూసుకుంటున్నావు. ఒక్కసారి గురువాక్యం వచ్చి అగ్నిహోత్రం తగిలినట్టు తగిలిందా అజ్ఞానము పటాపంచలై విచ్చిపోతుంది. అందుకే పెద్దలు ఎవరైనా ఏదడిగారో తెలుసా అండి? స్వామి మాకేం అక్కర్లేదు, మాకేం కావాలో తెలుసా? మనుష్య ఉపాధిలోకి వచ్చాం గనక మాకు సర్వకాలముల యందు బ్రహ్మమునందు చెరించి బ్రహ్మమునందు భక్తి కలిగినటువంటి మహాపురుషులైనటువంటి వారితో సాంగత్యమును మాకిప్పించు. జీవితంలో దేన్నైనా విడిచిపెట్టేసుకోవచ్చు, పర్వాలేదు, పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ దొరకక ఒక భగవద్భక్తుడితోటి స్నేహం కాని దొరికిందా ఏదైనా వదిలి దాన్ని మాత్రం వదలకు. వాడు నిన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడు భగవద్ అనుగ్రహంగా నీకు దొరికాడు. ఆ స్నేహాన్ని మాత్రం కాపాడుకో. ఈ మాట నేను చెప్పట్లేదు, ఎవరడిగారో తెలుసా అండి? భాగవతంలో దశమస్కందంలో మాలాకారుడని ఉన్నాడు మహానుభావుడు. ఆ మాలాకారుడింటికి, సుదాముడింటికి భగవానుడు కృష్ణుడు బలరాముడితో కలిసి తనంత తానుగా వెళ్ళాడు. వెళ్ళి, సుదామా నాకు పూలమాలలు ఇస్తావా అన్నాడు. చేసేది ఎవరికి సేవ చేస్తున్నాడు? కంసుడికి సేవ చేస్తున్నాడు. మాలలు అల్లేది ఎవరికి అల్లుతున్నాడు? కంసుడికి అల్లుతున్నాడు. ఉన్నది ఎవరి రాజ్యంలో ఉన్నాడు? కంసుడి రాజ్యంలో ఉన్నాడు. కానీ లోపలెవరిని ఆరాధిస్తున్నాడు? భగవానుణ్ణి ఆరాధిస్తున్నాడు. నువ్వు మనస్సుకి కట్టుబడి ఉండొచ్చు, సంసారమునందు ఉండొచ్చు, కానీ భగవంతుడికి నువ్వు నిజాయితీతో విధేయుడవై ఉండిన నాడు నీకు భయం ఎక్కడుంది? కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు, నాకు తెలుసు నువ్వు పరాత్పరుడవు అన్నాడు. అని ఆయన మెడలో పుష్పహారములు వేసి ఆయన పాదముల మీద పుష్పములుంచి పొంగిపోయాడు. కృష్ణుడు అన్నాడు, సుదామా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈ పద్యం పెద్దలైన వారు కూడా పూజలో కూడా విజ్ఞాపన చేసుకుంటారు. ఏమడిగాడో తెలుసా అంటే, మాలాకారుడు ఆ రోజున నాకు వంశమి, నాకు పిల్లల్ని, నాకు ఐశ్వర్యమి, నాకు 12 బంగళాలి, నాకు పెద్ద ఉద్యోగమి ఇవి అడగలేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా తండ్రి? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యం నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నేను బ్రతికున్నన్నాళ్ళు, ఈ ఉపాధిలో ఊపిరున్నన్నాళ్ళు ఈ శరీరము దేనికి ఉపయోగపడాలి? నీ పాద కమల సేవయు, నీ పాదములకు పొంగిపోతూ 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 అది చేసేది రిచువలిస్టిక్ పూజ అంటారు. ఎప్పుడైపోతుందిరా పూజ? 7:30 అయిపోయింది, ఇవాళ శనివారం, సుప్రభాతం చెయ్యాలి, ఇదో అలవాటు పెట్టుకున్నాను, దిక్కుమాలిన అలవాటు, విష్ణు సహస్రం ఒకటి చెయ్యాలి, ఇంకా అరగంట పట్టేస్తుంది, అవతల ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అక్కడ కూర్చుని ఇంకా ఆ విష్ణు సహస్రం ఏమిటో శ్రీ మహావిష్ణువే విన్నాయనకి అర్థమవుతుందో నాకు అనుమానం. విశ్వం అన్న మాట ఒకటే మనకు అర్థమవుతుంది. విశ్వం విష్ణు పుష్కారభూత భవ్యభద్రం. మళ్లీ వాడు ఊపిరి తీసేటప్పటికి 2 నిమిషాల్లో మనం ఆలిగరి సాంగీ శంకీ చక్రీ శ్రీమానారాయణ విష్ణువాసు ఏవో భ్రష్టరు. అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు అంతే చాలని భగవానుడు కూడా బెంగబెట్టేసుకునేటట్టు ఏడ్చాడా? ఆయనకేం లోటా నువ్వు చదవకపోతే? నువ్వు అందుకే పెద్దలు అన్నారు, నీకంత టైం లేకపోతే అలా నువ్వు కంగారు పడిపోయి అయ్యో సహస్రం చదివేశానని అలా దిక్కుమాలిన చదివేక్కర్లేదు. నీకు అంత టైం లేకపోతే పెద్దలకి తెలుసు మన సంగతులు వాళ్ళకి. అందుకని మనకి ఎలా క్లాసుల్లో అన్ని క్వశ్చన్లు చదువుకోలేని వాడికి కొన్ని పాఠాలు చదువుకోవడం, అన్ని పాఠాలు చదవలేని వాడికి కొన్ని క్వశ్చన్లు చదువుకోవడం, అన్ని క్వశ్చన్లు చదవలేని వాడికి గెస్ క్వశ్చన్లు చదువుకోవడం, అవి చదువుకోలేని వాడికి బిట్ పేపర్లో ఆన్సర్ చేసుకోవడం, అది లేని వాడికి ఇన్విజిలేటరే చెప్పుకోవడం, ఇంకా చేత కాకపోతే ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చుకోవడం, ఇంకా కాకపోతే ఇన్స్టెంట్ పెట్టుకోవడం, ప్రభుత్వ గిఫ్ట్ గా అందరినీ పాస్ చేసేయడం. ఇలా వచ్చినట్టే భగవానుడు కూడా పాపం ఎన్ని బైపాసులు ఇచ్చాడో. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పోన్లేరా బాబు అలా వనమాలిగిరి సంగీ శంకీ చక్రీ చనందకి మాత్రం చదవకు. శ్రీరామ 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 అని భక్తితో అనరా. నువ్వు ఏది చేసినా భక్తితో చెయ్యి. నీ పాద కమల సేవయు అంటే పట్టుకెళ్లి గవ్వ 2 పువ్వులు ఆయన పాదాల మీద ఇలా విసిరి పారేయమనే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు నిజంగా సేవ చేయడం అంటే ఏమిటో, పూజ చేయడం అంటే ఏమిటో. ఎక్కడ శంకరులండి, జగద్గురువులు, సాక్షాత్తు శంకరుడు. ఆయన అంటారు,
కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కరణతయా అని. అమ్మా, పిబేయం విద్యార్థి, నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు? నేను బంగారు పాత్ర పట్టుకొచ్చి నీ పాదాల కింద పెట్టి ఆ పాదాల మీద నేనేమో నీళ్లు పోసి నీ పాదములు రెండింటినీ కడిగితే ఆ పాదములకు ఉన్నటువంటి పసుపు లత్తుక నీళ్లల్లో కడిగితే దివ్యమైనటువంటి పరిమళంతో ఆ నీళ్లు సుగంధము వెదజల్లుతుంటే ఆ బంగారు పాత్రని అక్కడ పెట్టి అందులోంచి ఉద్ధరిణితో కాసిని నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఇవి మా అమ్మ చరణోదకమని చెప్పి కన్నులకద్దుకుని సువాసనలు గుబాళించేటటువంటి ఆ నీటిని మనసారా నేను ఇప్పుడు లోపలికి పుచ్చుకుంటానమ్మా, నేను ఇప్పుడు కడుగుతానమ్మా నీ కాళ్లలాగా. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం, ఒక విద్యార్థి తాగినట్టు నేను ఎప్పుడు తాగుతానమ్మా నీ పాదముల నుంచి వచ్చిన నీళ్లని. అమ్మా, ప్రకృత్యా మూకానామపి చ కవిత కరణతయ, ఆ నీళ్లు తాగితే మూగివాడైనటువంటి వాడికి కూడా అమ్మ మాటలు వచ్చేస్తాయి కదమ్మా. ఎవరి కోసం? శంకరాచార్యుల వారికి చేత కాక అలా నిజంగా అమ్మవారి పాదసేవ చెయ్యడం మహానుభావుడికి, మన కోసమని. అందుకే సౌందర్యలహరిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శంకరులు సౌందర్యలహరిలో చేసిన శ్లోకాలలో ఎక్కడా కూడా నేను అని కాని ఇది శంకరాచార్య కృతం అని కాని అనలేదు. ఎక్కడ చెప్పినా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపిరుచే, మామపిరుచే. అమ్మా, నన్ను కూడా మీరు చెప్పండి ఆ శ్లోకం ఏమవుతుంది? మిమ్మల్ని కూడా ఎవరు చదువుకుంటే వాళ్ళకే ప్రార్థనా శ్లోకం అని. అలా ఆ శ్లోకాలు, అది జగద్గురువుల భిక్ష ఈ జాతికి. శంకరాచార్యుల వారి పాదములు పట్టి నమస్కరించని వాడు భారతదేశంలో కృతజ్ఞుడు. ఎందుకని? జగద్గురువులై ఎంత భిక్ష పెట్టారండి ఈ దేశంలో, ఎంత సాహిత్యం ఇచ్చారండి మహానుభావుడు, ఎంత మార్గం చూపించారండి. అందుకని మాలాకారుడు అంటాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యం. నాకేం కావాలో తెలుసా స్వామి? నిరంతరము నీ పాదములు పట్టి అర్చించేటటువంటి స్వభావము కలిగినటువంటి వారెవరున్నారో, అలా అర్చన చేసి పొంగిపోయేటటువంటి మనస్సున్న వారెవరున్నారో అటువంటి వాళ్లతో నాకు స్నేహాన్ని కూర్చవయ్యా. ఎందుకని? వాళ్ళేం చేస్తున్నారో అది నాకు చెయ్య బుద్ధేస్తుంది. అందుకని నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు, సమస్త ప్రాణికోటిలో భగవానుణ్ణి చూడగలిగినటువంటి దయ. తాపసమందార నాకు దయసేయగదే, స్వామి నాకు అది ఇవ్వవా అని అడిగాడు. అందుకని శంకరులు అంటారు సత్సంగత్వే. కాబట్టి అటువంటి సత్పురుషులతోడి సంగము, సత్తుతోడి సంగము, అటువంటి వారి మాటలు వింటే ఏమవుతుంది? నిస్సంగత్వం. సంగము పోతుంది. దేనితో సంగము పోతుంది? ఇప్పటి వరకు దేనితో ఉందో అది పోతుంది. దేనితో పెట్టుకున్నావో దాంతో నిలబడుతుంది. దానితో పెట్టుకున్న సంబంధము ఉత్కృష్టమైన పదానికి తీసుకెడుతుంది. ఇప్పటి వరకు పెట్టుకున్న సంబంధము అధపాతాళానికి తీసుకెడుతుంది. ఇప్పటి వరకు దేంతో పెట్టుకున్నావు? జగత్తుతో పెట్టుకున్నావు. జగత్తుతో ఎలా పెట్టుకున్నావు? ఇంద్రియముల చేత పెట్టుకున్నావు. భగవాన్ రమణులకి రమణులే సాటి. అద్భుతమైన మాట ఒకటి చెప్తుండేవారు. అద్దె కొంపలో ఉన్నవాడిలా ఇంట్లోంచి బయలుదేరి ఉద్యోగానికి వెళ్ళిన వాడు సాయంకాలం ఇంటికి వచ్చినట్టు ఆఫీస్కి ఎందుకు వెళ్తాం? సాయంకాలం ఇంటికి వచ్చేయడానికి. అంతేగాని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి అలా ఉండిపోవడానికి వెళ్ళిపోతాం ఏంటి? అలా ఏం వెళ్ళిపోం. పెళ్లిలో కాశీకి వెళ్తున్నానని చెప్పేది కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వచ్చేయడానికే కదా ఇవాళ. అలా ఎక్కడికి వెళ్ళినా ఊరు వెళ్తాడు ఎందుకు వెళ్తాడు? పని చూసుకుని ఇంటికి వచ్చేయడానికి. ఆఫీస్కి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు? ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎందుకు వెళ్తాడు? ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తాడు? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. అలా ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? జాగృతిలో ఇంద్రియాలన్నీ లేస్తాయి. లేచి ఏం చేస్తాయి? జగత్తుతోడి సంబంధాన్ని పెట్టుకుంటాయి. సుఖాన్నితే 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 అని మనస్సు ఒక్కొక్క ఇంద్రియాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల సుఖాలను అడుగుతుంది. ఇవన్నీ గ్రామ్య సుఖాలు. కంటి చూపు చేత కొన్ని సుఖాల్ని కోరుకుని అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. ఈ ఇంద్రియాన్ని ఆపుతుంది కాసేపు. చెవితో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. వాసనతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. నాలుకతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. ఆ తరువాత స్పర్శేంద్రియంతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది.
మారుస్తుంది. ఇంద్రియాలతో ఉండేటటువంటి సుఖాల్ని మార్చుకుంటూ ఉంటుంది. మార్చుకుంటూ జగత్తుతోటి సంబంధాన్ని పెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది? అనుభవించిన సుఖాన్నే అనుభవిస్తూ ఉంటుంది. అనుభవించి ఈ సుఖాలని చెప్పబడినటువంటి సుఖములేవి సుఖములు కావు, దుఃఖము యొక్క అభాసలు, దుఃఖము యొక్క నీడలు. అందుచేత చిట్ట చివర ఎలా వెళ్ళిపోతాడు? దుఃఖముతోనే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం ఇంద్రియములకు నీవు లొంగి ఉండడము చేత. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ఇంద్రియములు వెనక్కి తిరుగుతాయి. ఎలా తిరుగుతాయి? మామూలుగా తిరగమంటే తిరగవవి. కన్ను చూడకూడని దాన్ని చూడడమే అలవాటుగా పెట్టుకుంటుంది, చెవు వినకూడని దాన్ని వినడమే అలవాటు చేసుకుంటుంది. ఎందుకంటే లోపల మనస్సు అలా అలవాటు పడింది. ఇప్పుడేమైంది? ఆ మనస్సు తిరగబడింది. ఎందుకని? కొట్టడం వచ్చిన వాడు వచ్చాడు ఇన్నాళ్ళకి. తాబేల్ని పట్టుకుని మీరు దెప్ప మీద ఎంత కొట్టండి, ఆ తాబేలు మరణిస్తుందా? మరణించదు. తెలిసిన్నవాడు వచ్చాడు, వాడు ఏం చేస్తాడు? ఆ తాబేల్ని తిరగేస్తాడు. తిరగేసో దెబ్బ కొడతాడు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. అందుకని ఇప్పటి వరకు మనహ 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 మనస్సు తృప్తి పడిపోతుంది అమ్మయ్యా అని చెప్పి మీరు మనస్సు కోరుకున్నవన్నీ పట్టుకొచ్చి ఎన్నింటిని ఇచ్చేయండి. జగత్తుతో పెట్టుకున్న సంబంధంతో మీరు ఎన్ని రకాల సుఖాల్ని తీసుకొచ్చి మనస్సుకు పోసేసేయండి. అగ్నిహోత్రంలో నెయ్యి పోసి చల్లార్చినట్టే. ధూర్జటి తల కొట్టుకుని గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వర శతకంలో. రోషీరో యదుకామిని జనుల తారుణ్యో రుసౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఇంద్రియములు వెనక్కి తిరిగి మనస్సులోకి లయమై, ఆ మనస్సులోకి లయమైనటువంటి ఇంద్రియములు ఆ మనస్సు సత్వగుణంతో ప్రచోదనం చేయబడి సత్పురుషుల యొక్క వాక్కులు వినడం చేత ఆ ఇంద్రియముల యొక్క స్థితి జగత్తుతోటి సంగము భగవంతుడితోటికి మారిందనుకోండి. కేవలము మనస్సే బంధమునకు కాని మోక్షమునకు కాని కారణమవుతుంది. ఇప్పుడు ఆ ఇంద్రియములు ఎటు తిరుగుతాయి? భగవంతుడి వైపుకి తిరుగుతాయి. ఇప్పుడు ఏమంటాడు? నీ పద్యావళులకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ అంటాడు. ఇదే ప్రహ్లాదుడు అద్భుతంగా చెప్తాడు. కమలాక్షు నర్చించు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము విష్ణునాకర్ణించు వీనులు మధువైరిద విలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి చంద్రశేఖర పరమాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రం గురించి ఒక ఉపన్యాసం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు. ఈ సత్సంగత్తే నిస్సంగత్వం అన్న మాటని అనుసంధానం చేస్తూ ఒక చోట తమిళంలో చేసిన ప్రసంగాన్ని భవన్స్ వాళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఆయన ఎంత గొప్పగా అనుసంధానం చేశారంటే అందులో ఆయన అంటారు, లలితా సహస్రనామ స్తోత్రంలో ఆరాధన చేయబడినటువంటి భగవంతుని యొక్క స్వరూపము స్త్రీ స్వరూపంగా కదా. అంటే భగవంతుడు నిజంగా స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. అమ్మవారిగా ఉపాసన చేయబడినప్పుడు ఉపాసన లేదా పూజ కేశాది పాదాది పర్యంతం కదా నడవాలి. తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణన చెయ్యాలి. కానీ వ్యాస భగవానుడు అలా చెయ్యలేదు. లలితాదేవి యొక్క ఆవిర్భావాన్ని వర్ణించేటప్పుడు ఏమని వర్ణించారు? మీరందరూ చాలా మంది లలితా సహస్రం చదువుతారు కదా. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, ఉద్యద్భాను సహస్రాభ వరకు చెప్పి మొట్టమొదట దేని దర్శనం చేయించారు? చతుర్బాహు సమన్విత, 4 చేతులలోనూ పట్టుకున్న ఆయుధములను దర్శనం చేయించారు. రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్రసాయక. అదేమిటి? మొట్టమొదట తలని చెప్పాలి, కబరీబంధాన్ని చెప్పాలి. కానీ అది మానేసి ఆయుధములను ఎందుకు దర్శనము వ్యాసుడు చేయించాడు అన్న దాని మీద
మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు తనదైన శైలిలో ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, మొట్టమొదట రాగము మారాలి. ఇప్పటి వరకు లోకము పట్ల ఉన్నటువంటి అనురాగము, రాగము బంధహేతువు. అది ఎటువైపుకి మారాలి? భగవంతుడి వైపుకి తిరగాలి. తిరిగి దేన్ని పట్టుకోవాలి? తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబులం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. సదా మొహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌనట త్యాశాఖా స్వటతి జడితి స్వైరమహిత కపాలిన్ భిక్షోమే హృదయకపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అంటారు శంకరులు. ఆయన పాదముల వైపుకి తిరగాలి. అదొక్కటి తిరిగిందా, తిరిగితే నీకు వెంటనే ఏమిటి కనపడతాయి? రాగస్వరూప పాశాఢ్య. ఇదటి తిరిగితే క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ. A desire against desire, a hatred against hatred, anger against anger అని ట్రాన్స్లేట్ చేశారు ఆయన తమిళ ప్రసంగాన్ని. కోపము మీది కోపము, ద్వేషము మీద ద్వేషము, కోరిక పట్ల విముఖత కలిగిన కోరికగా మార్చుతుందట అమ్మవారు. ఇప్పుడు ఏమైంది? రెండుగా చూసి ద్వేషించాను. రామకృష్ణ పరమహంసకి పరమహంసే సాటి. నాకు ఇవాళ ఎందుకో ఎక్కువ రామకృష్ణ పరమహంస జ్ఞాపకానికి వస్తున్నారు. సభలో ఎక్కడన్నా తిమ్మాజీరావు గారు ఉంటే పొంగిపోతారు. ఎందుకంటే రామకృష్ణ మిషన్ కి మహానుభావుడు అంత సేవ చేస్తున్నారు కదా. రామకృష్ణ పరమహంస అంటుంటారు, నీటి ప్రవాహంలోకి తీసుకొచ్చి ఒక కర్రను అడ్డు పెట్టారనుకోండి, కర్ర నీటిని రెండుగా చూపిస్తుంది. అంటే నీరు రెండయిందా? కర్ర ఎత్తేయండి, నీరెప్పుడు ఒకటి. ఒకటిగా ఉన్న నీటిని రెండుగా చూపించిన అడ్డుపడిన కర్రలా నీలో ఉన్న అజ్ఞానమే ఒకటైన భగవానుండి రెండుగా చూపిస్తోంది. లోకమని నువ్వని ఆ అహంకారం అనే కర్ర పైకెత్తి అంతా ఉన్నది ఒకటే పదార్థము, సత్పదార్థం ఒక్కటే ఉంది. మళ్ళీ తత్వమశీలోకి వచ్చేస్తావు. ఆ అహంకారం తీయడం నేర్చుకో. ఇలా అన్నావా కప్ప పడిపోతుంది తాళం, ఇలా అన్నావా తాళం తెరుచుకుంటుంది. ఇది రావాలి, ఇది వచ్చిందా తలుపు తెరుచుకుంటుంది. ఇది రాలేదా ఎంత ఇటు తిప్పు తలుపు వేసుకునే ఉంటుంది. ఆ తిప్పడంలో ఉంది. ఆ తిప్పనంత కాలం గడి అడ్డుపడుతుంది. భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటుంది ఉపనిషత్తు. సరే, అందుచేత చంద్రశేఖరులు అంటారు, ఒకసారి కోపము మీద కోపము. ఏమిటి కోపం? ఎక్కడి నుంచి వస్తోంది? నన్ను ఎందుకు పశువుగా మారుస్తోంది? ఎవరి కోపం అని కోపం మీద కోపగించుకున్నాడా ఉత్తమమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు. ద్వేషము పట్ల ద్వేషము రెండుగా నాకు ఎందుకు కనపడుతోంది? లోకం ఉన్నదొకటే పదార్థం, అంతటా నేను తప్ప వేరొకటి లేదు. నిండి నిబిడీకృతం అయిపోయాను. రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా భగవాన్ మీకు ప్రదక్షిణం చేస్తామంటే రమణులు అనేవారు, ఇప్పుడు మీరు నాకు ప్రదక్షిణం చేస్తారా, అది ఎలా కుదురుతుందనేవారు. అంటే వినేవాడికి ఏమిటి అలా అంటారేమిటి అనిపించేది. రెండు ఉంటే కదా ఆ ప్రదక్షిణానికి. చంద్రశేఖర పరమాచార్యులు వారు తిరువణ్ణామలైలో అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ముందు నుంచి ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓసారి అక్కడ ఇలా లోపలికి చూశారు ఆయన. ఎందుకని ఆయనకు ఆశ్రమ నియమాలు ఉంటాయి. పీఠాధిపతి కనుక లోపలికి వెళ్ళకూడదు ఆహ్వానం లేకపోతే. రమణులకు రెండు లేవు కాబట్టి లోపలే కూర్చున్నారు. గిరి ప్రదక్షిణం చేసి చంద్రశేఖర్లు వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ భక్తులందరూ నాబోటి అమాయకులు వెర్రివాళ్ళు ఏదో ఒకటి అడగవలసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పరిగెత్తుకుంటూ రమణుల దగ్గరికి వెళ్ళారు. భగవాన్ చంద్రశేఖరుల్ని చూడడానికి మీరు బయటికి రాలేదేం, చంద్రశేఖరులు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళారన్నారు. చంద్రశేఖరులు ఒకటి రమణులు ఒకటి అని రెండున్నాయా అన్నారు రమణులు. అది జ్ఞాని యొక్క స్థితి. వాళ్ళకి ఎప్పుడు ఒకటి కనపడుతుంది. మన అదృష్టం ఎప్పుడు రెండు, అంతకన్నా ఎక్కువ మనకు కనపడుతుంది. అందుచేత పరమాచార్యులు వారు అంటారు, ఎప్పుడైతే ఒకసారి కోపము పట్ల కోపము, ద్వేషము మీద ద్వేషము కలిగాయో అప్పుడేమవుతుంది? గోడింగ్ అంటారు. అంకుశం పట్టుకుని నిరంతరం చూసుకుంటుంటాడు. ఇది అమ్మవారి చేతిలో అంకుశం. ఎప్పుడు తన భక్తుడి యొక్క ప్రవర్తన కోపము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యముకు లొంగకుండా అంకుశంతో చూస్తుంటుంది ఆవిడ. చూస్తుంటే ఏమవుతుంది? భవానిత్వం. వాడు మళ్ళీ అమ్మవారి కిందే మారిపోతాడు. అలా అందుకని ఏం చెయ్యాలి? దీనికోసమని నీ ఇంద్రియములను అమ్మవారి దగ్గర పెట్టేయాలన్నారు పరమాచార్యుల వారు. అదే పంచతన్మాత్ర శాయక. సరే, ఇప్పుడు నేనది లోతుగా వ్యాఖ్యానంలోకి వెడితే భజగోవిందం ఆపి మళ్ళీ నేను అందులోకి వెళ్ళిపోతే ఆఖరి రోజు ప్రసంగం కూడా మళ్ళీ దీన్ని నేను ఎక్కడ సశేషం చేస్తాను. అందుకని సరే అలా మార్చినట్లు. అందుకని ఏమైంది? సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు ఏమైంది? జగత్తుతోడి సంగము పోయింది. పోయి దేనితో సంఘం ఉంది?
లోపల ఎప్పుడూ ఉండే పదార్థము తోడి సంగం ఏర్పడింది. ఎప్పుడైతే దానితో సంగం వచ్చిందో నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇప్పటి వరకు ఏదుంది? అజ్ఞానం ఉంది. ఇది వ్యాఖ్యానంలో కూడా ఒక అందమైన మాట అన్నారు. నిస్సంగత్వ స్థితి ఏర్పడేటటువంటి ముందు అపారమైన భక్తి భావన చేత భగవత్ ప్రసాదముగా జగత్తులో వేదము అంగీకరించిన పదార్థములను భగవత్ ప్రసాదముగా తాను స్వీకరించగలిగినటువంటి క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనా స్థితిని దాటి జగత్తు పట్ల వైముఖ్యం ఏర్పడి. ఎందుకని? విషం ఉంది, మనం ముచ్చుకున్నాం అనుకోండి చచ్చిపోతాం. విషం వైద్యుడు తీసుకున్నాడు అనుకోండి, తీసుకుని దాన్ని శుద్ధి చేసి మనకి ఇచ్చాడు అనుకోండి, తగిన అనుపానంలో మందు అయిపోతుంది, రోగాన్ని తగ్గించేస్తుంది. పూతన ఏం చేసింది? కృష్ణ పరమాత్మకి విషం ఇచ్చింది చంపుదామని. తాగిన వాడెవరికి ఇచ్చింది? తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో ఎవరికిచ్చింది? పరమేశ్వరుడికి ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? విషధర రిపు గమనునికిన్ని విషగలసకు నినికి విమల విషసయనునికిన్ విషభవ జనకునికిన్ని విషకు చెచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు పోతన గారు. ఒక పెద్ద లెక్క తాగేశాడు ఆయన. ఆయన తాగడం కూడా ఎంత హేళ! మేల్కొన్న తెరగొన్న మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులకసంబున జాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేళ కబళించి పీడించి గుక్క గుక్కకు గుటకు గుటకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రాద నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. అది పడిపోయి చచ్చిపోయినటువంటి శరీరాన్ని నందాదులందరూ వచ్చి రంపాలతో కోసి గొడ్డళ్లతో నరికి తీసుకెళ్లి కట్టెల మీద పెట్టే అగ్నిహోత్రంలో సంస్కారం చేసి ముక్కులకి గుడ్డలు అడ్డు పెట్టుకుని పరిగెత్తారు, ఎంత దుర్వాసన వస్తుందో అని. తీరా పూతన కాలిపోతుంటే రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్వశములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఒక్కసారి ఇంద్రియములు వెనక్కి తిరిగాయా? నేను అనుభవిస్తున్నానన్నది మాని ఇదంతా భగవత్ ప్రసాదము అని వాడనుగ్రహంగా అన్నది మారుతుంది. అది గడ్డ కట్టిన భక్తిలా తయారవుతుంది. ఆ భక్తి చివరికి ఎగిలిపోతుందన్నారంటే ఆ భక్తి చేత ఆ వస్తువు యందు కలిగినటువంటి నిరతిశయమైనటువంటి ప్రీతి జగత్తు వాడికి అవరోధంగా కనిపిస్తుంది. అటువంటి భక్తుడి దగ్గరికి వెళ్ళి వచ్చే నెలలో ఇంక్రిమెంట్ వస్తుందా అండి, నెక్స్ట్ వానలు బాగా కురుస్తాయా, పంటలు బాగా పండుతాయా అండి అని మీరు అడిగారనుకోండి, వాళ్ళకి అసహ్యం వేస్తుంది. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు జాపు కూర్చుంటే వచ్చి కాళ్ళు పడుతుండేవారు. ఏదో కాళ్ళు పడుతున్నారు కదా అని ఊరుకున్నారు. ఆయన కాళ్ళు పడుతుంటే ఓ రోజున అనుమానం వచ్చి ఆయన ఇలా తల ఆడిస్తూ ఉండేవారు ఎప్పుడును. ఉంటే ఆ పక్కన మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు విన్నారు. ఒకటి తర్వాత ఒకడు వంతులు వాచీలు చూసుకుంటూ తెరచాట్న 8:10కి నువ్వు వచ్చేయని నేను పడతాను తర్వాత అని. ఇంతలా వీళ్ళందరూ నా కాళ్ళు పట్టాలనుకుంటున్నారు అనుకున్నారు. అంటే ఆయన కాళ్ళు పడితే పుణ్యం, అందుకని వెళ్ళి కాళ్ళు పట్టేద్దామని. భగవాన్ ఏ గురు ఈజ్ ఏ గురు, ఎక్సలెంట్ వే ఆఫ్ టీచింగ్. ఆయన ఆ ఉన్న బ్యాచ్ లేచారు. లేవగానే ఆయన అన్నారు, ఇప్పుడు నేను పట్టుకుంటాను కాసేపు అన్నారు. అంటే వాళ్ళకి ఈ మాట ఆశ్చర్యం వేసింది. అది మీరు పట్టుకోవడం ఏంటన్నారు. మరి నాకు పుణ్యం రావద్దు? మీ అందరూ దానికేగా పట్టేది. మీకు ఏం కావాలి? నా దగ్గర జ్ఞానం కావాలా, నా బోధ కావాలా? పుణ్యం కావాలి. ఇది పట్టెళ్ళిపోతే మీ అబ్బాయికి ఎంసెట్ లో సీట్ వచ్చేస్తుంది, యూనివర్సిటీలో ఫ్రీ సీటు. అందుకేగా. అంతేగాని రమణుల జీవితం ఏమిటి, రమణుల దగ్గర నుంచి ఏం తెలుసుకుందామని కాదుగా. ఒక్క మాట మాట్లాడితే గురువు అగ్నిహోత్రపు తాకిడి అలా ఉంటుంది. అందుచేత అది నిరతిశయమైనటువంటి ప్రీతిగా మారి అదేమవుతుంది, జగత్తుకి సంబంధించినటువంటి విషయాలు రాను రాను చాలా అసహ్యకరంగా తయారవుతాయి. అబ్బా పోనిద్దు, ఎందుకు వచ్చిన గొడవ అని వాడు ఎప్పుడు ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతాడు. ఎందుకని? అది తన స్వరూపం. ఆనందంగా ఉండడం తన స్వరూపం. శోకము, దుఃఖము, చెత్త చెదారం వాడికి వినబుద్ధి. వాడు పరమ సంతోషంగా ఉంటాడు. సరే, నేను ఈ శ్లోకాన్ని దాటకపోతే చాలా కష్టంగా ఉండేట్టుంది వాడు. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. సో ఎందుకు చెప్పానంటే, తెలిసి ఇచ్చినా తెలియకిచ్చినా పూతన పాలిస్తే ఏమైంది? అక్కడ ఎంత గొప్ప పద్యం వేసేశారో తెలుసా అండి పోతన గారు. హరిగని చండులు కుడిపెడు తరుణుల పాపించు పదము తలపన్ వశమే హరియారగించటకు పాల్ కురిషడి ధేనువులు ముక్తి కొసల చెరించున్ అన్నారు.
నిజంగా పూతన పాలిచ్చింది అమ్మలా ఇద్దామని ఇవ్వలేదు, సంపుదామని ఇచ్చింది. ఇచ్చినా కూడా పాలు ఇచ్చింది పరమాత్మకి కనుక ఏ స్థితిని పొందేసింది? మోక్షాన్నే పొందేసింది. సంపుదామని ఇచ్చింది పరమాత్మకి. నువ్వు తను తిందామన్న భావనతో మొట్టమొదట పెట్టుకున్న దాన్ని ఒక్కసారి భగవంతుడికి చూపించే ప్రసాదంగా తిందామన్న బుద్ధితో మొదలు పెట్టినా కూడా దానిలోకి అమృతత్వం చేరి తీరుతుంది. ఆ ప్రసాద బుద్ధితో నువ్వు జగత్తుని అనుభవించడం ప్రారంభించగానే అది దేనికి తీసుకెళ్తుంది? చిట్ట చివర నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే అజ్ఞానము పటాపంచలైపోవడమే. తేలిక మాటలో చెప్పాలంటే మోహం అంటే ఏమిటి? అన్ని అధ్యాయాల భగవద్గీత వినేసిన తర్వాత కృష్ణుడు అడిగాడు, అబ్బాయి ఇంత భగవద్గీత విన్నావు కదా, నీకేమర్థమైంది అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది అన్నాడు. అంటే ఇప్పటి వరకు దేనిని సత్యమని తాను గుర్తెరగాలో దాన్ని అసత్యం అనుకున్నాడు, ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకున్నాడు. ఇప్పటి వరకు ఏది సత్యం అనుకుంటున్నాడు? ఇది సత్యం అనుకుంటున్నాడు, ఇది ఉందనుకుంటున్నాడు, ఇది ఉండిపోతుందనుకుంటున్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? పక్క వాళ్ళ ఇంట్లో బిందె ఎత్తుకుపోయారట అంటారు. అంటే పగటిపూట తను వెళ్లే ముందు ఇంటికి 10 తాళాలు వేసుకుని ఎడతాడు జాగ్రత్తగా. బయట బట్టలు ఒక్క బట్ట ఆరైడు, దొంగడు వస్తాడని భయం. ఒక్కసారి బస్సు ఎక్కుతుంటే తన జేబులో పరుసు కొట్టేశారు. ఇంకెప్పుడు పరుసు జేబులో పెట్టుకుని బస్సు ఎక్కడ సీక్రెట్ పాకెట్ లో పెట్టుకుని ఎక్కుతాడు. పక్కింట్లో ఎవరో చచ్చిపోయారు, తనేం జాగ్రత్త తీసుకోడు. పక్కింట్లో చచ్చిపోయినప్పుడు తన ఇంట్లో తను చచ్చిపోడేంటి ఒక రోజున? తను మాత్రం అది అంగీకరించాడు. అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య అంతా అక్కడ. అంటే పోతన గారు భాగవతంలో వాత పెట్టో పద్యం చెప్పారు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము జీవి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు, ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి వచ్చిన చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి, ఇదెక్కడి గొడవ? వీళ్ళు ఇదేమిటి చచ్చిపోయిన వాడిని పట్టుకుని వీడు ఏడుస్తాడు, వీడు ఉండిపోయేవాడా? పోనీ అయ్యో వాడు వెళ్ళిపోయాడు, వీడు ఉండిపోతాడని దానికి వీడు వెళ్ళిపోయేవాడే. ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చినవాడు వెళ్ళిపోవాలి. వాడు ఎంత అజ్ఞానంలో మనం కొట్టుమిట్టాడిపోతామంటే ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి. ఎవరు అడిగినా పురాణాల్లో అదే అడుగుతారు. ఇంత తపస్సు చేస్తాడు, పంచాగ్నిహోత్రాల మధ్యలో కూర్చుంటాడు, తలకిందులుగా పడుకుంటాడు, ఇంత అల్లరి చేసేస్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వస్తారు, ఏం కావాలి రానీకంటారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గ్రస్సములన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటాడు. అయ్యో స్వామి ఇది పడిపోకుండా చూడంటాడు. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినవాడు పుట్టగా తప్పదు. అందుకు ఇంకోటడు అంటాడు. అంటే వీడక్కడి నుంచి ఓ వెర్రి కోరిక మొదలెడతాడు. యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, రాక్షసుల చేత, మనుష్యుల చేత, ఖడ్గము చేత, అస్త్రము చేత, శస్త్రము చేత, నీటిలో బయట, అగ్నిలో, ఇంట బయట, రాత్రి పగలు ఎక్కడా కాకుండా అప్పుడు నేను చచ్చిపోతానంటాడు. తథాస్తోన ఆయన వెళ్ళిపోతాడు. వీటన్నింటికి ఎగ్జామ్షన్ ఎక్కడ వస్తుందో పాప ఆయన కూర్చుని ఆలోచిస్తాడు. అక్కడ అజాయమానో బహుధా విజాయితీ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, రాత్రి కాదు, పగలు కాదు, అసుర సంధ్య వేళ, అస్త్రం కాదు, శస్త్రం కాదు, గోళ్లతోటి, బయట కాదు, కింద కాదు, ఆకాశంలో కాదు, తొడల మీద పెట్టి గోళ్లతో చీల్చి అవతల పారేస్తాడు. ఎలా అయితే నేను చచ్చిపోలా? దిక్కుమాలిన తపస్సు ఇంతా చేసి అదేం కోరిక? స్వామి నీ పాదముల యందు భక్తిని కటాక్షించవయ్యా అని ఒక్క మాట అడిగుంటే, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు వెనుచు హేళారతుడై అంటారు పోతన గారు. అలాంటి వాడి పాదముల యందు నా మనస్సు భ్రమరమై నిలబడిపోయే అదృష్టాన్ని కటాక్షించవయ్యా అంటే వాడు ఎంత చరితార్థత పొందుతాం. అలా అడగలేము. ఇది ఉండాలని కోరుకుంటాం. ఇది ఉండదు అని తెలుసుకుని ఉండేది కూడా ఒకటి ఉన్నది. అది ఎక్కడుంది? లోపల ఉన్నది. ఇది ఎలా దీన్ని తొడుక్కుంటోందో, ఆఫీస్కి పొద్దున్నే నిద్ర లేవగానే సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి ఓ పట్టుపంచి ఒడ్డు కొట్టుకుని పూజామందిరంలో కూర్చుని సంధ్యావందనం చేశాను. ఆ పట్టుపంచితో ఉండిపోయానా? ఆఫీస్ టైం అయింది, అది ఇప్పేశాను, ప్యాంటు చొక్కా వేసుకున్నాను, వేషము మార్చాను అని అక్కడి నుంచి బయలుదేరాను, స్కూటర్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ టైం అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది, బెంగట్టేసుకున్నానా, 5:30కి ఇంటికి వెళ్ళాను, మళ్ళీ ఆ బట్టలు ఇప్పేశాను, స్నానం చేశాను, ఏదో అనుష్ఠానం అన్నాను, కొంతసేపు అయిపోయింది. మళ్ళీ ఇంకో పంచోటి కట్టాను, ఉత్తరీయం ఓటేశాను, ఒకటి లాల్చీ ఓటేశాను, ఇక్కడికి వచ్చి ప్రసంగం అన్నాను, ఇక్కడ కూర్చున్నాను. ఇలా ఉండిపోతానా? ఇంటికి వెడతాను, ఈ పంచి ఇప్పేస్తాను, లుంగి గుడ్డో ఏదో కట్టుకుంటాను, కాస్త పదార్థం తింటాను, రాత్రి పడుకుంటాను, మళ్ళీ పొద్దున్న లేస్తాను, మళ్ళీ క్రియ ప్రారంభం అవుతుంది. అలా ఇదిలా ఉండి ఇది ఎలా అయితే రకరకాల వస్త్రములను ధరిస్తోందో అలా లోపల ఉన్నది
వీటిని ధరించుచున్నది, రకరకాల శరీరాలను తొడుక్కుంటోంది. ఆ తొడుక్కుంటున్నది పంచి పవతపడాలేసినప్పుడు బెంగట్టేసుకుంటానా, విప్పేస్తానంతే. అలా నాటకం వేయడానికి ఎడతాడు, గొప్ప పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర పోషిస్తూ ఉంటాడు, పొంగిపోతాడు తనకి తాను, ప్రేక్షకులందరూ పొంగిపోతారు, తను కూడా తాదాత్మ్యత పొందేస్తాడు, తానే హరిశ్చంద్రుడైపోయినట్టు అయిపోతాడు, పద్యాలు చెప్పేస్తాడు, అంతా అయిపోతుంది, నాటకం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా తాను హరిశ్చంద్రుడి కింద శ్మశానంలో ఉండిపోతాడా, ఇంటికి వెళ్ళిపోతాడు కోటేశ్వరరావుగా, అంతే. తను ధరించాడంతే. నాటకం అయిపోతే తను కోటేశ్వరరావు. ఆఫీస్కి వెళ్ళాడు ఎంప్లాయీ, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు కోటేశ్వరరావు. సంధ్యావందనం చేశాడు ఒక సాధన చేస్తున్న భక్తుడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు కోటేశ్వరరావు. ప్రవచనానికి వెళ్ళాడు, అక్కడ ప్రవచనం చేశాడు పీఠం మీద కూర్చుని, అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు కోటేశ్వరరావు. అలా నువ్వు ఎన్ని వేషాలు వేయి, ఎన్ని పాత్రలు తొడుగు, ఎన్ని శరీరాలు ధరించు, లోపల ఉన్నది ఏదో అది నువ్వు. ఈ పైన వేసిన వేషాలు ఏవి నువ్వు కాదు, ఇవన్నీ మారిపోతుంటాయి. ఇది బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తదా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. బాల్యమునందు అది ఉంది సాక్షిగా, కౌమారమునందు సాక్షి, యవ్వనమునందు సాక్షి, వార్ధక్యమునందు సాక్షి. బాల్యంలో నేను పిల్లాడిగా ఉన్నాను అని అది లోపల తెలుసుకుంటోంది, యవ్వనంలో శరీరం యవ్వనంలో ఉంది అని తెలుసుకుంటోంది, వార్ధక్యంలో అది వార్ధక్యములో ఉన్నది అని తెలుసుకుంటోంది. చిట్ట చివర ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా అది మాత్రం సాక్షిగా ఉండి ఇది వెళ్ళిపోతోంది అన్నదాన్ని చూస్తుంటుంది. అలా వెళ్ళిపోతున్న దాన్నంతటినీ సాక్షిగా చూస్తున్నది నువ్వై ఉంటే అది నేను కాదని, ఇది నేననే భ్రాంతిలో నువ్వు ఉండిపోవడం మోహం. ఆ సాక్షి నేనని తెలుసుకోవడం మోహం పోవడం, అజ్ఞానం పోయింది. ఎప్పుడైతే పోయిందో అది నేనని నువ్వు తెలుసుకున్నావా నిశ్చలతత్వం. ఎందుకని ఇప్పుడు నువ్వు తప్ప ఇంకొకటి లేదు, అన్నీ అంతే, అవే ఉన్నాయి. అందులోనే మిగిలినవన్నీ పుట్టాయి. ఆ మట్టిలోంచి మూకుడు పుట్టినట్టు, ఆ మట్టిలోంచి గిన్నె పుట్టినట్టు, ఆ మట్టిలోంచి కుండ పుట్టినట్టు, ఆ చైతన్యములోంచి ఇవన్నీ ఉన్నాయి. ఆ చైతన్యమే ఇన్ని రూపములుగా ఉంది. యథార్థమునకు అది మాయ, ఉన్నది చైతన్యమే అన్న స్థితి వచ్చిందా, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇప్పుడు ఇంకా భయం ఎందుకు? దాని ఎప్పుడు ఉండేవాడిని భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగేవారు, రమణ మహర్షి దగ్గరికి. ఆయనకి సర్కోమా వచ్చింది, చేతి మీద పుండు పుట్టింది, అదొక విచిత్రమైన వ్యాధి. ఆ సర్కోమా గురించి రమణ మహర్షి జీవితంలో రాస్తూ ఒక మాట రాశారు. ప్రపంచంలో ఉండేటటువంటి దారుణాతి దారుణమైనటువంటి నొప్పిని తీసుకొచ్చి ఒక చోట పోత పోస్తే దాని పేరు సర్కోమా. అంత బాధ పెట్టేస్తుంది. మనకి చిన్న వేలు నొప్పెట్టింది అనుకోండి, మనం ఎలాగండి, పూజ ఎలా కుదురుతుందండి, ఆచమనం ఎలా చేస్తామండి, వేలు నొప్పి కదా, అన్నం ఎలా తింటామండి, వేలు నొప్పి కదా, ఆఫీస్కి ఎలా వెళ్తామండి, వేలు నొప్పి కదా, అన్నింటికీ ఆ వేలుతో తాదాత్మ్యత చెందేస్తాం. రమణుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి, అది నిశ్చలతత్వం అంటే. ఆయన ఇంత సర్కోమా పుట్టి రక్తం ఇలా కారిపోతుండేది. ఆ చెడు రక్తం తాగడం కోసమని జలగల్ని తీసుకొచ్చి కరిపించారు. కరిపిస్తే ఆ జలగలు నెత్తురు తాగేసాయి. తాగేసి ఊడి రావట్లేదు. ఊడి రాకపోతే కాస్తంత ముగ్గు జల్లి ఆ జలగల్ని పైకి లాగేసి ఆ పక్కన పడేశారు. పడేస్తే నెత్తురు తాగేయేమో ఆ జలగలు అలా పడుకున్నాయి. పడుకుంటే రమణుల జలగల వంక చూసి, ఓహో వీటికి కూడా సమాధి స్థితి తప్పిందే అన్నారు. ఆయనకి 104 జ్వరం వచ్చేసింది. ఒక పక్క చేతిలోంచి ఇలా రక్తం కారిపోతోంది. కారిపోతుంటే అన్నారు, భగవాన్ మీకు పుండు పుట్టింది అన్నారు భక్తులు వెళ్ళి. అంటే భగవాన్ అన్నారు, మీ మాటలో ఏదో దోషం కనబడుతోంది. నాకు పుండు పుట్టలేదు, నాకు పుండు ఉండదు, అది చైతన్యం, అది అగ్ని, దాన్ని ఎవరు దహించలేరు, దాన్ని ఎవరు కత్తితో నరకలేరు, దాన్ని తడపలేరు, అది నేను. పుండుకి పుండు పుట్టింది, పుండేది ఇదే ఓ పెద్ద పుండు, ఇది బాధలు పెట్టడానికి వచ్చింది. సుఖమనేటటువంటి రూపము కలిగిన దుఃఖమును అనుభవింపజేయడానికి, కల్తీ లేని దుఃఖమును అనుభవింపజేయడానికి ఇది వచ్చింది. అందుకని ఇది పుండు. ఈ పుండుకి పుండు పుట్టింది. ఈ పుండు మీరు చూసి పుండు అంటున్నారు, కానీ నాకు పుండుగా కనపట్టలేడు. చూశారా, ఆనాడు శమంతకమణి బంగారం పెట్టేదిట, పచ్చ బంగారాన్ని. తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ బలేషు జుష్టాం అంటారు దుర్గా సూక్తంలో. అలా మెరిసిపోతున్న బంగారాన్ని ఆనాడు శమంతకమణి పెట్టినట్టు
చూశారా ఈ శమంతకమణిని ఎర్ర బంగారం పెడుతోంది, ఎలా కారుతోందో ఎర్ర బంగారం అనేవారు. ఇది యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. క్వశ్చన్ ఆఫ్ ప్రాక్టీస్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రాక్టికల్ థింగ్. అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. అలాంటి స్థితిలో 104 జ్వరంలో సోఫా మించి లేస్తే ఒళ్ళు వణికిపోయి పడిపోతుంటే రమణ మహర్షిని పట్టుకుని ఆయన కాళ్ల మీద పడి భక్తులందరూ ఏడిచారు. భగవాన్ మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నారు. ఆ స్థితిలో రమణులన్న మాట ఏమిటో తెలుసా అండి? ఆయన అన్నారు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి చోటెక్కడుంది, నేను అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడిని, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేను స్థానుహో, నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు, నేను అంతా నిండిపోయి ఉన్నాను. అటువంటి నేను ఎక్కడికెళ్తాను? నేను ఎప్పుడు ఇదే స్థితి, పోయేది ఏదైనా ఉంటే ఇది పోతుంది, అది ఉంటుందని నేను ఎప్పుడు చెప్పలేదే. అంటే ఇలాంటి స్థితిలో కూడా భగవాన్ మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారన్నారంటే ఇది నిశ్చలతత్వం. అంటే ఇది మాటల చేత ఆవిష్కరించగలిగినది కాదు. అందుచేత నేను ఒక ఉపమానాన్ని, ఒక మహాపురుషుడి జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. చెరకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికినా, తీసుకెళ్లి మరలో పెట్టి తిప్పినా, దంతముల మధ్య పెట్టి నవిలినా తీయటి రసమే వస్తుంది తప్ప ఉప్పటి రసము కాని, బాధ కాని, రక్తము కాని రాదు. జ్ఞాని శరీరము నరకబడినా, ఖేదమును పొందినా, సాక్షి మాత్రమైన చైతన్యముతో తాదాత్మ్యతను పొంది ప్రారబ్ధమునకు సాక్షిగా ఉండి వీక్షిస్తాడు తప్ప దానితో తాదాత్మ్యమును పొందడు. అది నిశ్చలతత్వం, అది జ్ఞాని యొక్క స్థితి. దీన్ని రామకృష్ణ పరమహంస అందమైన మాటల్లో చెప్తారు. నిశ్చలతత్వం అంటే ఎలా ఉంటుందో, వాడు సత్తుని మాత్రమే ఎప్పుడు ఏరుకు చూస్తుంటాడు, అసత్తుని ఎప్పుడు వదిలేస్తుంటాడు. బ్రహ్మమొక్కటే కనబడుతుంటుంది. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తల కొట్టుకున్నారు రమణాచార్యులు వారు. నాకు అదొకటే కనబడుతోంది, ఒకటే కనబడుతోంది, ఒకటే కనబడుతోందని. ఎలా కనబడుతుంది అంటే పరమహంస చెప్తారు, 4 చూసి నేర్చుకో. ఒక చీమగా బ్రహ్మమును తెలుసుకో, ఒక బాతుగా బ్రహ్మమును తెలుసుకో, ఒక హంసగా బ్రహ్మమును తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు? ఒక చీమ ఉంది, ఇసుకని పంచదారని కలిపి అక్కడ పడాయి, పంచదార రేణువుల్ని ఏరుకు తినేస్తుంది, ఇసుకను వదిలేస్తుంది. ఒక బాతుని తీసుకెళ్లి నీటిలో వదిలేయి, తన పాదముల మధ్యలో ఉండేటటువంటి చర్మమును సాయము చేసుకుని ఆ మురికిలో వెడుతూ ఒంటి మీద ఇంత మురికి చుక్క పడితే ఇలా విదిల్చేసి తను తెల్లగా ఉండిపోతుంది. ఒక చేపలా ఉండు, నీటిలో ఉంటుంది చేప, నాచులో కెడుతుంది, మొక్కల్లో కెడుతుంది, బురదలో కెడుతుంది, తల ఎప్పుడు తల 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 మెరిసిపోతుంటుంది. ఒక హంసగా ఉండు. హంస పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే పాలు తాగుతుంది, నీరు వదిలేస్తుంది. ఇలా బ్రతకడం వస్తే సత్తుని తప్ప అసత్తుని చూడడం నీకు చేత కాకపోతే, ఒకటి తప్ప 2 చూడడం నీకు చేత కాకపోతే, నీకు ప్రపంచంలో మిత్రుడు తప్ప శత్రువు ఎక్కడున్నాడు? ఉన్నదొక్క బ్రహ్మమే. ఆ బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. నువ్వు దేన్ని ద్వేషిస్తావు? ప్రపంచంలో ద్వేషించడానికి అసలు వస్తువన్నది లేదు. అది లేదా, ఆ అజ్ఞానము కాని వీడలేదా, దీనికి ఎంత వయస్సు రానివ్వండి ఉపయోగం లేదు. ఎందుకని అంటారు మహానుభావులు, ఎంత గొప్ప మాట చెప్పారంటే దాని గురించి. చివర వృద్ధాప్యం వచ్చేస్తే అజ్ఞానపు పొర వీడకుండా శరీరం ఒక్కటే వయస్సుని కాని పొందిందా, ఎంత బాధపడిపోతాడో తెలుసా అండి చిట్ట చివర. అందులో చిట్ట చివరికి వచ్చేసేపటికి పైగా వాతాది రోగాలచే రోగములన్నీ చుట్టూ ముట్టేది వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికే పైకి పొటమరిస్తాయి. ఓపికున్న నాళ్లు పొటమరించవు. అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేసరికి వాతాది రోగాలచే, వ్యర్థం వైచెడు వాక్ప్రవాహములచే, వాత్సల్య చిత్తంబుచే ఒక పక్క టైం అయిపోతోంది. తెలుసుకోవలసినది తెలుసుకోడు. ఆ వయస్సులో కూడా, అంత స్థితిలో కూడా, ఇంకా ఏ క్షణంలో పడిపోతాడో అన్నప్పుడూ కూడా ఇలా చూపించి, ఒరే నేను ఎంతటి వాడినో తెలుసా, నా పేరు నిలబెట్టాలరా అంటుంటాడు. ఇలా చూపించి ఏమిటి వీడి పేరు నిలబెట్టేది, ఏమిటి వీడి గొప్పతనం, ఏమిటి వీడి సాధించింది తప్ప భగవానుడి ముందు శిరస్సు వంచలేని స్థితి వస్తుంది. అందుకని వ్యర్థం వైచెడు వాక్ప్రవాహములచే, వాత్సల్య చిత్తంబుచే, ఆ మనవడేదంటాడు, ఈ మనవరాలేదంటాడు, ఆ కొడుకేదంటాడు, ఈ కొడుకేదంటాడు, ఆ కోడలేదంటాడు, ఈ కోడలేదంటాడు,
ఆ కొడుకు ఇంటికి ఎడతాడు, ఈ కొడుకుని తెప్పుతాడు, ఈ కొడుకు ఇంటికి ఎడతాడు, ఆ కోడల్ని తెడతాడు, ఆ కూతురు ఇంటికి ఎడతాడు, ఈ అల్లుడిని తెప్పుతాడు. ఎందుకు వచ్చింది ఇదంతా? నీకు సంఘం అంతా ప్రపంచం మీద ఉండిపోయింది, ఇంకొక అవకాశం లేదు వృద్ధాప్యంలో. అందుకని వ్యర్థం వైచడు వక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమచతే చిట్ట చివర అన్నింటికన్నా దారుణాతి దారుణం హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. చుట్టతుదన ఏదో ఒకనాడు ఊపిరి ఆగిపోతుంది. ఏది పనికొచ్చింది నీకు ఇందులో? అది లేనివాడు సర్వకాలములయందు ఆ బ్రహ్మాన్ని చూసుకుంటూ బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతు నిపుడే నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన సేయుచునుందు నా భవమందు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని కనీసం అంత జ్ఞానస్థాయిలో నిలబడకపోయినా కనీసం ఆ భక్తి స్థాయిలో ఒరే ఎందుకురా డుక్రుంకరని సూత్రాలు పట్టుకుని అలా వెళ్లాడతావు, ఇప్పటికైనా భక్తితో నామం చెప్పరా అని మళ్ళీ భజ గోవిందం గోవిందం భజముఢమతే అని ఇక్కడ భగవత్పాదులు శ్లోకాన్ని పూర్తి చెయ్యాలి కనుక సాధ్యమైనంత తొందరగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేశాను. కానీ మహానుభావుడు ఈ జాతి మీద ఉండేటటువంటి అపారమైన కరుణ చేత జగద్గురువులు కనుక మనం ఎలా మారాలో, ఎలా సంఘాన్ని మార్చుకోవాలో, ఎవరితో స్నేహం కూడాలో, ఏది వినాలో, ఏది వినడం చేత జీవితం మారుతుందో, శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం మర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని అసలు ముందు శ్రవణంతో కదా. అసలు వినకపోతే వాడికి మీకు ఉన్న అనుబంధం ఎక్కడి నుంచి కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఆ భక్తి ఎలా ఏర్పడాలో ఆ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. వాడు జీవించి ఉండగానే మోక్షమును పొందినవాడైనాడు అని శంకరులు అపారమైన కరుణతో మన జాతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మణి. అటువంటి పరమ పవిత్రమైన భజగోవింద శ్లోకాల్లోంచి భగవానుడు నాయందుండేటటువంటి నిర్హేతుకమైన కృపచేత నాకేమీ చేత కాకపోయినా, నేనేమీ చెప్పలేని వాడినైనా, ఏమీ తెలియని మూర్ఖుడనైనా, ఒరే నీతో 2 మాటలు చెప్పించకపోతే నువ్వు ఎలా బాగుపడతావురా అని నన్ను ఇక్కడ కూర్చోపెట్టి చెప్పించాడు. కానీ మహాపురుషులు, ఎంతో తెలుసున్నటువంటి వారు, అక్కడ సాక్షాత్తుగా బ్రహ్మశ్రీ పులవర్తి నూకాలరావు గారు లాంటి మహాపురుషులు ఏమీ తెలియని వారిలా వచ్చి కింద కూర్చుని వినడమా? భక్తుల యొక్క లక్షణం అంటే అలా ఉంటుంది. అందుచేత అటువంటి అవకాశాన్ని నాకు కటాక్షించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుకుంటూ, కానీ ఒక్క మనవి, శంకరులు ఈ జాతికంతటికీ ఇచ్చిన సందేశం కనీసం భజ గోవిందం గోవిందం భజముఠమతి అను 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 అన్నారు. ఆయన అలా అను అను అన్నారు అని చెప్పుకుని అనకుండా మనం వెళ్ళిపోతే ఏదో తేడా చేసిన వాళ్ళం అవుతాం. మీరు అననివారని నా ఉద్దేశం కాదు. మీరు 10 మాటలు 100 మాటలు 1000 మాటలు 1,00,000 మాటలు అంటున్నవారి, కానీ ఎక్కడ చెప్పుకున్నామో అక్కడ సార్థకత కోసం ఎవ్వరూ ఇందులో మొహమాట పడకండి. నిన్నటి రోజున చెప్పానే, ఈ ఉపాధికొక్కదానికే ఉన్న అదృష్టం భగవన్నామని చెప్పగలగడం. నేనంటాను, మీ అందరూ కూడా దిక్కులు పిక్కటిల్లేలా, శంకరులు పొంగిపోయేలా, ఇప్పటికీ నా జాతి వారసులు నేను ఇచ్చిన మాటలు విని పొంగిపోయి తలుచుకుని ఆ మార్గంలో ఉన్నారని సంతోషపడిపోయేలా గురువు సంతోషించారా? మనకేం కావాలి కనుక. అందుకని నేనంటాను, మీ అందరూ అనండి, గోవిందా గోవిందా గోవిందా. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.